హలో అండ్ వెల్కమ్ టు ఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో సంక్రాంతి నుంచి ఆల్మోస్ట్ మనం 3 డేస్ కరెంట్ అఫైర్స్ మిస్ అయ్యాం కాబట్టి ఈ రోజు డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసిన తర్వాత ఆ 3 డేస్ ఏ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయో అవి ఒక్కసారి ఇక్కడ మీకు ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. అది వన్ లైనర్ కరెంట్ అఫైర్ గాను అసలు ఏం జరిగింది అనేది మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం ఈ కరెంట్ అఫైర్స్ పరంగా. ఈ రోజు ఫస్ట్ మనకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ ఇంటర్నేషనల్ పరంగా చూడొచ్చు, మీకు పాలిటీ పరంగా యూజ్ అవుతుంది, కల్చరల్ పరంగా ఇంకా బాగా యూజ్ అవుతుంది. భారతదేశంలో మనకి పాలిటీ పరంగా చూస్తే అఫీషియల్ లాంగ్వేజెస్ అని చెప్పేసి కాన్స్టిట్యూషన్ లో ఉన్నాయి. రాజ్యాంగంలో అధికార భాషలు అని 8th షెడ్యూల్లో మనకు ఉంటాయి. దాన్ని పక్కన పెడితే అధికార భాషని పక్కన పెడితే ఇండియాలో మనకి ఇంకొక సెట్ ఆఫ్ సిస్టమ్ కూడా ఉంది. దాన్ని క్లాసికల్ లాంగ్వేజెస్ అంటారు. చూడండి, మనకి క్లాసికల్ డాన్సెస్ అని ఎలా అయితే ఉంటాయో అలాగే సాంప్రదాయ భాషలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అవి 6 ఉన్నాయి. అయితే ఇంకొక 3 చేర్చి టోటల్ గా 9 లాంగ్వేజెస్ ని తీసుకురానున్నారు. అందులో ఒకటి ఫార్సీ. ఫార్సీనే పర్షియన్ లాంగ్వేజ్ అని కూడా పిలవచ్చు. ఇరాన్, ఇరాక్ లో ముఖ్యంగా ఈ భాషని మాట్లాడతారు. ఇరాన్ ప్రాంతం నుంచి ఇప్పుడు ఈ ఫార్సీ లేదా పర్షియన్ భాషని భారతదేశంలో ఒక సాంప్రదాయ భాషగా రికగ్నైజేషన్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. దీనికి కారణం ఏంటి అనేది కూడా చూద్దాం. ఫార్సీ టు బి వన్ ఆఫ్ ఇండియాస్ క్లాసికల్ లాంగ్వేజెస్. భారతీయ సాంప్రదాయ భాషల్లో మనకి ఈ జాబితాలో పార్సీ అనేది కూడా జాయిన్ అవ్వనుంది. ఎందుకు అంటే రీసెంట్ గా ఇరాన్ కంట్రీని, ఇరాన్ యొక్క ప్రెసిడెంట్, ఈయన పేరు వచ్చేటప్పటికి ఇబ్రహీం రైసీ. మనం చాలా సార్లు ఇప్పటికే చెప్పుకున్నాం. నేను ఇరాన్ గురించి నోబెల్ ప్రైజెస్ ఇలాంటి ఇష్యూస్ అవన్నీ కూడా చెప్పాను. ఇబ్రహీం రైసీ గారిని మనకి ఎవరైతే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఉన్నారో, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు ఉన్నారు కదా, ఆయన కలిశారనమాట. ఇరాన్ లో 2 days విజిట్ చేశారు. ఆ విజిట్ లో భాగంగా ఇరాన్ కి ఇండియాకి మధ్యలో కల్చరల్ రిలేషన్షిప్ ని, అంటే సంస్కృతి పరంగా రిలేషన్షిప్ ని ఇంకా ఎక్కువగా ముందుకు తీసుకెళ్ళడానికి మా సాంప్రదాయ భాషలు ఏవైతే ఉన్నాయో క్లాసికల్ లాంగ్వేజెస్, అందులో మీ లాంగ్వేజ్ ని కూడా మేము యాడ్ చేస్తాము అన్నట్టుగా ఆయన అనౌన్స్ చేశారు. దానితో పాటుగా పాలీ, ప్రాకృత లాంగ్వేజెస్ ని కూడా మనకి యాడ్ చేస్తారంట. అంటే ఆల్రెడీ 6 లాంగ్వేజెస్ ఉన్నాయి మనకి క్లాసికల్ లాంగ్వేజెస్. ఈ 6 తో పాటు 3 గనుక యాడ్ చేస్తే టోటల్ గా 9 అవుతాయి. ఆ 3 ఏంటి అంటే పాలీ, ప్రాకృతి, పర్షియన్. పర్షియన్ మనది కాదు, ఇరాన్, ఇరాక్ కి సంబంధించింది, ఎస్పెషల్లీ ఇరాన్ కి సంబంధించింది. అందుకని ఇది మనం హైలైట్ చేయడం జరిగిందనమాట. అది కూడా ఆయన ఏమని మెన్షన్ చేశారంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, జాతీయ నూతన విద్యా విధానం అనే దాన్ని తీసుకొచ్చారు కదా, ఆ విద్యా విధానం 2020 ప్రకారం మేము దీనిని తీసుకొస్తాము అన్నట్టుగా కూడా ఆయన అనౌన్స్ చేశారు. ఇది అక్కడ జరిగిన కరెంట్ అఫైర్. సాంప్రదాయ భాషల్లో ఒక భాషగా ఫార్సీ భాషని మేము తీసుకుంటాము అని ఇరాన్ ని 2 రోజులు విజిట్ చేసిన సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు చెప్పడం జరిగింది. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అండ్ సుబ్రహ్మణ్యం జయశంకర్ సార్ అండ్ హూ విజిటెడ్ ఇరాన్ ఫర్ ద 2 days and he given one clarification regarding to the classical languages and he concluded that Farsi is to be one of the classical languages of India. అది అక్కడ సంబంధించిన కరెంట్ అఫైర్. అసలు క్లాసికల్ లాంగ్వేజెస్ అంతకు ముందర 6 ఉన్నాయని చెప్పాను కదా, ఆ 6 ఏంటి అనేది చూద్దాం. తమిళ్, సాంస్క్రిట్, కన్నడ, తెలుగు, మలయాళం, ఒడియా. మోస్ట్ ఆఫ్ ద సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ఉంటాయి. చూడండి, మన తెలుగు ఒకటి ఉంది, దాంతో పాటు కన్నడ ఉంది, మలయాళం ఉంది, ఒడియా ఉంది, తమిళ్ ఉంది. ఇక్కడికి 5 అయిపోయినాయి. అవి కాకుండా సాంస్క్రిట్ అనేది ఒకటి. ఈ 6 భాషల్ని ఏ ఇయర్ లో తీసుకొచ్చారు అనేది కూడా ఇచ్చాను. కన్నడ, తెలుగుని మాత్రం సేమ్ ఇయర్ 2008 లో తీసుకొచ్చారు. అయితే సాంప్రదాయ భాషని మొట్టమొదటిగా ఏ అఫీషియల్ లాంగ్వేజెస్ ని తీసుకున్నారు? ఫస్ట్ అఫీషియల్ లాంగ్వేజ్ తమిళ్ని తీసుకున్నారు. దాని తర్వాతే సాంస్క్రిట్ ని తీసుకున్నారు. నిజంగా ఒక ఎగ్జామినర్ స్టూడెంట్ ని కన్ఫ్యూజ్ చేయాలి అనుకుంటే ఇలాగే క్వశ్చన్ ని మనకి ఇవ్వచ్చు అనమాట. Farsi to be one of the classical languages in India, which is recently joined, which is recently added in the list. And official languages of India are and Telugu, Tamil, Kannada ఇలా ఇచ్చి which of the following is a first officially recognized language in India. ఇలా కొత్తగా మనకి కరెంట్ అఫైర్ వచ్చింది. సాంప్రదాయ భాషల్ని రికగ్నైజ్ చేశారు. మనకి 6 ఇప్పటికే ఉన్నాయి. 6లో ఫస్ట్ ఏది అని ఖచ్చితంగా దాంట్లో సాంస్క్రిట్ ఉంటుంది, తెలుగు ఉంటుంది అండ్ తమిళ్ ఉంటుంది, దాంతో పాటు కన్నడ ఇవ్వచ్చు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనం థింక్ చేసేది ఏంటి, సంస్కృత భాషని మనం హిస్టరీలో ఎక్కువగా రిపీట్ చేస్తూ ఉంటాం కాబట్టి మేబీ సాంస్క్రిట్ అని అనుకుంటాం. కానీ ఫస్ట్ దేన్ని రికగ్నైజ్ చేశారు? తమిళ్. సెకండ్ సాంస్క్రిట్ ని రికగ్నైజ్ చేశారు. సో ఒక స్టూడెంట్ ని మిస్లీడ్ చేయాలి అనుకుంటే
డైరెక్ట్‌గా అడిగితే క్వెషన్ ఇలా అడగొచ్చు. లేదా మిస్‌లీడ్ చేయాలి అనుకుంటే మాత్రం క్వెషన్ ఇలా తీసి అడిగితే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏమవుతారంటే డైవర్ట్ అవుతారు. మీకు ఇంకా కరెంట్ అఫైర్ చదివిన తర్వాత కూడా ఆహా! రావట్లేదు. ఇప్పుడు కరెంట్ అఫైర్ చేంజ్ అయిపోయిందని ఎందుకు అనిపిస్తదంటే, మొత్తం మీకు తెలిసిన మ్యాటర్ అంతా ఇచ్చేసి కరెంట్ అఫైర్‌లో కింద ఏమనిస్తారంటే, అసలు అఫీషియల్ లాంగ్వేజ్‌గా ఒక లాంగ్వేజ్‌ని గుర్తించాలంటే దానికి ఏముండాలి? ఇండియాలో చాలా ఉన్నాయి కదా! హిందీని ఎందుకు గుర్తించలేదు? సారీ క్లాసికల్ లాంగ్వేజ్‌గా అఫీషియల్ కాదు. క్లాసికల్ లాంగ్వేజ్‌గా గుర్తించాలంటే ఏముండాలి? మరి హిందీని ఎందుకు గుర్తించలేదు? సో, ఇలాంటివి అడగొచ్చనమాట. క్లాసికల్ లాంగ్వేజ్‌గా గుర్తించాలంటే హైలీ యాంటిక్విట్ బాగా పురాతనమైంది అయ్యుండాలి. అది ఒకటి. ఇది భారతదేశ చరిత్ర ప్రకారం బాగా పురాతనమైంది అయ్యుండాలి. రెండోదొచ్చేటప్పటికేంటంటే దాని మీద వాల్యుబుల్ ఏన్షియంట్ లిటరేచర్ అనేది ఉండాలనమాట. పురాతనమైన సాహిత్యాలు దాని మీద ఉండాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒరిజినల్ లిటరేచర్ ట్రెడిషన్ అనేది దానికి ఉండాలి. అలాగే మోడర్న్ లాంగ్వేజెస్‌కి అది కొంచెం డిఫరెంట్‌గా ఉండాలనమాట. ఇలా ఉంటే గనక ఈ అర్హతలుంటే గనక దానిని మనకి క్లాసికల్ లాంగ్వేజ్‌గా రికగ్నైజ్ చేయడం జరుగుతది. నేను చెప్పినప్పుడు ఎక్కడైనా అఫీషియల్ అని యూజ్ చేసుంటే పొరపాటున అది సరి చేసుకోండి. క్లాసికల్ లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నాం. అఫీషియల్ లాంగ్వేజ్ అంటే అధికార భాష. క్లాసికల్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే సాంప్రదాయ భాష అని. ఒక క్లాసికల్ లాంగ్వేజ్‌ని గుర్తించాలి అంటే బాగా పురాతనమైంది, ఒరిజినల్ సాహిత్యాన్ని కలిగి ఉండాలి, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. ఇవన్నీ కూడా దానికి రీజన్ అవుతాయి. మనకి పాణిని రాసిన అష్టధ్యాయిని ఏదైతే ఉందో అది సాంస్క్రిట్ గ్రామర్ బుక్. పాలీ ప్రాకృతి లాంగ్వేజెస్ ఎస్పెషల్లీ పాలీ లాంటి లాంగ్వేజెస్ బుద్ధిజానికి సంబంధించిన ట్రెడిషన్ బుక్స్ రాసినప్పుడు మనకి కనిపిస్తా ఉంటాయి. అండ్ పార్సీ లాంగ్వేజ్ అనేది మనకి మిడీవల్ ఇండియా కాలంలో అప్పుడప్పుడు కనిపించింది. ఈవెన్ ఇరాన్, ఇరాక్‌లో అది ఎప్పుడో పురాతన కాలం నుంచి కూడా ఉందన్నమాట. సో, ఇట్లా. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు చూసుకుంటే తమిళ్. సంగం లిటరేచర్ అనేది తమిళ్‌తో ముడిపడి ఉంది అని కూడా చెప్తా ఉంటారు. ఇలాగ ఒరిజినల్ ట్రెడిషన్స్ ఏవైతే ఉంటాయో దాని నుంచి దీన్ని తీసుకోవడం జరిగిందండి. అలా తీసుకున్నారనమాట. టోటల్‌గా 6 ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 తీసుకుంటే ఎన్నవుతాయి? టోటల్‌గా 9 క్లాసికల్ లాంగ్వేజెస్ అనేవి రాబోతున్నాయి. ఆయన ఈ అనౌన్స్‌మెంట్ అనేది చేయడం వల్ల ఇదొచ్చిందనమాట. దీంతో పాటు ఇంకొంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఎందుకంటే సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు నాట్ ఓన్లీ హి రీసెంట్‌లీ విజిటెడ్ ఇరాన్. అండ్ ఈ కొద్ది రోజుల్లో, ఈ కొద్ది నెలల్లో జాన్ నుంచి వెనక్కెళ్తే లాస్ట్ ఇయర్ కూడా ఈ కొన్ని మంత్స్‌లో ఆయన ఇరాన్ ఒకదాన్నే విజిట్ చేయలేదు. ఇంకొన్ని కంట్రీస్‌ని కూడా విజిట్ చేశారు. అప్పుడు ఇంకొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్‌ని ఇక్కడ రివైజ్ చేద్దాం. ఒకసారి అఫీషియల్ లాంగ్వేజ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. దాంతో ఈ కరెంట్ అఫైర్ కంక్లూడ్ అయిపోతుంది మనకి. లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్ వరకు చాలా కంట్రీస్‌ని సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు అటెండ్ అవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ శ్రీలంక, సిప్రస్, రష్యా ఇలాంటి కంట్రీస్ అన్నిటిని ఆయన మనకి హాజరయ్యారనమాట. నవంబర్ 2, 2023లో పోర్చుగల్ అనే కంట్రీని ఆయన విజిట్ చేశారు. పోర్చుగల్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి లిస్బాన్‌గా ఉంది. సో, ఈయన ఆ కంట్రీని విజిట్ చేసినప్పుడు యునైటెడ్ నేషన్‌కి సంబంధించిన చాలా క్వెషన్స్‌ని మీడియా పరంగా ఫేస్ చేశారాయన. అవి మనకి ఎగ్జామ్‌కి ఎలా యూజ్ అవుతాయి? ఒకటి యునైటెడ్ నేషన్ యొక్క సెక్రటరీ జనరల్ ఎవరైతే ఆంటోనియో గ్యుటెరస్ అనే పర్సన్ ఉన్నారో ఆయన్ని ఏ విధంగా ఉన్నారు? ఎలా చేస్తున్నారు? ఇలాంటి క్వెషన్స్ అడిగారు. మనకి క్వెషన్స్ అవసరం లేదు గానీ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఎవరు? సో, ఆంటోనియో గ్యుటెరస్. ఐక్యరాజ్య సమితిలో టోటల్‌గా ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? 193 మెంబర్స్ ఉన్నారు. యునైటెడ్ నేషన్‌కి కూడా అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇండియాకి అఫీషియల్ లాంగ్వేజెస్ ఎన్ని? 22 అధికార భాషలు. సాంప్రదాయ భాషలు ఇప్పటి వరకు ఎన్ని? 6. ఇంకొన్ని రాబోతున్నాయి. దాంతో 9 అవుతాయన్నమాట. అలాగే యునైటెడ్ నేషన్‌కి కూడా అఫీషియల్ లాంగ్వేజెస్ 6 ఉన్నాయన్నమాట. లైక్ రష్యన్ అని చెప్పేసి, ఇంగ్లీష్ అని, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి స్పానిష్ అని ఇట్లాగా టోటల్‌గా 6 లాంగ్వేజెస్ ఉన్నాయి అధికార భాషలు యునైటెడ్ నేషన్‌కి సంబంధించి. ఇది ఒకటి ఫేస్ చేశారు. అలాగే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఉంది కదా! సో, దీంట్లో టోటల్‌గా ఎంతమంది మెంబర్స్ ఉంటారంటే 15 మెంబర్స్ ఉంటారు. ఈ 15లో 5 మెంబర్స్ పర్మనెంట్‌గా ఉంటారు. శాశ్వత సభ్యులుగా ఉంటారు. 10 మెంబర్స్ వచ్చేటప్పటికి నాన్ పర్మనెంట్ మెంబర్స్‌గా ఉంటారు. ఈ 5 పర్మనెంట్ మెంబర్స్ ఎవరు అంటే ఒకటొచ్చేటప్పటికి రష్యా ఉంది ఇందులో. దాంతో పాటుగా నెక్స్ట్ వచ్చేటప్పటికి యూఎస్ఏ ఉంది. అండ్ యూకే అనేది ఉంది. అలాగే ఫ్రాన్స్ అనేది ఉంది. సో, ఇవన్నీ కూడా పర్మనెంట్ మెంబర్స్ అన్నమాట. ఫ్రాన్స్ కావచ్చు, యూకే కావచ్చు, యూఎస్ కావచ్చు, రష్యా కావచ్చు ఇవన్నీ కూడా. సో, ఈ పర్మనెంట్ మెంబర్స్ చైనా కూడా. ఈ పర్మనెంట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సో, ఈ పర్మనెంట్ మెంబర్స్‌లో సభ్యత్వం అనేది కంపల్సరీ మనకి ఎప్పుడు పర్మనెంట్‌గా ఉంటది. నాన్ పర్మనెంట్ మెంబర్స్‌కి మాత్రం 2 ఇయర్స్ వన్స్ మారుతా ఉంటదన్నమాట. ఇండియా నాన్ పర్మనెంట్ మెంబర్‌గా ఉండేది. ఇప్పుడు లేదు ప్రెజెంట్. ఇండియా నాన్ పర్మనెంట్ మెంబర్ కూడా కాదు. అయితే ఇండియా అనేది పర్మనెంట్ మెంబర్‌గా అవ్వడానికి ఛాన్స్ ఉందా?
అలా ఉంటే పోర్చుగల్ సపోర్ట్ చేస్తదా? ఇలాంటి క్వెషన్స్ ని అడగడం జరిగింది. ఇప్పుడు ప్రపంచంలో మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇండియా. అత్యంత ఎక్కువ జనాభా ఉన్న కంట్రీ ఇండియా. సెకండ్ చైనా ఉంది. సో దీని గురించి ఆయన రెస్పాన్స్ అడిగారు. రెస్పాన్స్ మనకు అవసరం లేదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆబ్జెక్టివ్ కాబట్టి మోస్ట్ పాపులేటెడ్ కంట్రీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇండియాని. అలాగే బ్రిక్స్ గురించి కొన్ని క్వెషన్స్ అడిగారు ఈయన్ని. అయితే మనమేం గుర్తుపెట్టుకోవచ్చు, బ్రిక్స్ లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఉన్నాయి. 2023లో బ్రిక్స్ సమావేశం సౌత్ ఆఫ్రికాలో జరిగింది. ఈసారి రష్యాలో జరగబోతుంది. ఇన్‌ఫాక్ట్ రీసెంట్ గా ఆయన 27th డిసెంబర్ 2023న రష్యాని కూడా విజిట్ చేయడం జరిగింది. అప్పుడు రష్యా యొక్క అధినేత అయిన వ్లాదిమిర్ పుతిన్ కావచ్చు, అఫీషియల్స్ కావచ్చు, తమిళనాడులోని కుడాన్కులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గురించి కూడా చర్చలు జరిపించడం జరిగిందనమాట. అలాగే జాన్ 2023లో సిప్రస్ ని, అలాగే దాంతో పాటుగా శ్రీలంక కంట్రీని కూడా ఆయన విజిట్ చేశారు. ఆయన విజిట్ చేసినప్పుడు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి గుర్తుపెట్టుకుంటే బెటర్ అన్నమాట. ఒకటి, పోర్చుగల్ ని విజిట్ చేసినప్పుడేమో వీటి గురించి డిస్కస్ చేశారు. రష్యాని విజిట్ చేసినప్పుడు కుడాన్కులం గురించి, ఇరాన్ ని ఇప్పుడు విజిట్ చేసినప్పుడు పార్సీ లేదా మనకి ఏదైతే పర్షియన్ భాష ఉందో దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇకపోతే అఫీషియల్ లాంగ్వేజెస్, భారతదేశం యొక్క అఫీషియల్ లాంగ్వేజెస్ కాన్స్టిట్యూషన్ లో 8th షెడ్యూల్లో ఉంటాయి. 343 ఆర్టికల్ నుంచి 351 ఆర్టికల్ మధ్యలో ఉంటాయి. టోటల్ గా 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఎన్ని అధికార భాషలు ఉన్నాయి? 22. మనకి క్లాసికల్ లాంగ్వేజెస్ ఎన్ని ఉన్నాయి? 6 కదా ప్రెసెంట్. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, సంస్కృతం అండ్ ఏవైతే ఉన్నాయో ఇవి టోటల్ గా మనకి 6 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయన్నమాట. ఈ 6 అఫీషియల్ లాంగ్వేజ్ క్లాసికల్ లాంగ్వేజెస్ అఫీషియల్ లాంగ్వేజెస్ లో కూడా ఉన్నాయి. ఈ 6 సాంప్రదాయ భాషలు అధికార భాషల్లో కూడా ఉన్నాయి. చూడండి, మనకి టోటల్ గా 22 అఫీషియల్ లాంగ్వేజెస్ కదా, 22 అధికార భాషలు. ఈ 22 అధికార భాషల్లో తమిళ్ ఉంది, ఒరియా ఉంది, కన్నడ ఉంది, సంస్కృత్ ఉంది, తెలుగు ఉంది, మలయాళం ఉంది. అంటే అఫీషియల్ లాంగ్వేజెస్ అయిన ఇవి సాంప్రదాయ భాషలు కూడా. అంటే మనకి ఏదైతే క్లాసికల్ లాంగ్వేజెస్ అంటున్నామో అవి అఫీషియల్ లాంగ్వేజెస్ గా కూడా ఉన్నాయి. కానీ పార్షియన్, ఇప్పుడు వచ్చే పార్షియన్, ప్రాకృతి, పాలి ఈ 3 కూడా సాంప్రదాయ భాషల్లోకి వెళ్తాయి కానీ ఇండియా దాన్ని అధికార భాషలుగా మాత్రమైతే గుర్తించలేదు. అలాంటి డిఫరెన్సెస్ ని కూడా మిమ్మల్ని అడిగే ఛాన్స్ ఉంది. ఈ 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. 3 కేటగిరీస్ కింద విడదీయాలి. షార్ట్ ట్రిక్ ఏం యూజ్ చేయకుండా ఒక స్టోరీ లాగా. ఈ 22 అధికార భాషల్లో 6 వచ్చేటప్పటికి ఖచ్చితంగా మనకి ఏమై ఉంటాయి? సాంప్రదాయ భాషలై ఉంటాయి. అఫీషియల్ లాంగ్వేజెస్ తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, ఒరియా, సాంస్క్రిట్ 6 అయిపోయినాయి అక్కడికి. సో ఇంకా మనకి చెప్పాలంటే ఇంకొక మిగిలిన భాషలు ఉంటాయి చూసారా, వాటిని 2 పార్ట్స్ కింద డివైడ్ చేయొచ్చు. ఒకటి స్టేట్ వైడ్ గా మీరు గుర్తు పెట్టుకోవచ్చు. రెండోది మనకి ఇక్కడ కొన్ని ట్రైబల్ లాంగ్వేజెస్ గానో లేకపోతే దాని రిలేటెడ్ గానో గుర్తు పెట్టుకోవచ్చు, కల్చరల్ రిలేటెడ్. సో స్టేట్ రిలేటెడ్ గా ఎలా గుర్తు పెట్టుకుంటారు? పంజాబ్, పంజాబీ. నెక్స్ట్ కశ్మీర్, కశ్మీరీ. గోవా, కొంకణి. మహారాష్ట్ర, మరాఠీ. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మణిపూర్, మణిపురి. అస్సాం, అస్సామీస్. వెస్ట్ బెంగాల్, బెంగాలీ. సో హిందీ ఆబ్వియస్లీ ఉంటుంది. గుజరాత్, గుజరాతీ అయిపోయింది. సో ఇట్లా మనం స్టేట్స్ కి సంబంధించిన లాంగ్వేజెస్ ని గుర్తు పెట్టుకుంటాం. హిందీ ఆల్మోస్ట్ చాలా స్టేట్స్ ని కవర్ చేస్తుంది. మహారాష్ట్రకి సంబంధించి మరాఠీ, గుజరాత్ కి సంబంధించి గుజరాతీ, అస్సాం కి సంబంధించి అస్సామీస్, వెస్ట్ బెంగాల్ కి సంబంధించి బెంగాలీ, గోవాకి సంబంధించి కొంకణి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పుడు కశ్మీర్ కి సంబంధించి కశ్మీరీ. సో ఇలాగ మనం స్టేట్ వైజ్ కంప్లీట్ చేసుకుంటాం. నెక్స్ట్ కొన్ని గ్రూప్ ఆఫ్ ఏరియాస్ లో ఉండేది. బోడో, డోంగ్రీ, సాంతలి, మైథిలి, సింధ్. సో ఇట్లా మనం గుర్తు పెట్టుకోవచ్చు అనమాట. దాంతో పాటుగా ఉర్దూ, నేపాలి. సో ఇట్లా ఒకటి గ్రూప్ ఆఫ్ పీపుల్ కేటగరైజ్డ్ పరంగా ఒకటి, స్టేట్స్ పరంగా ఒకటి, క్లాసికల్ లాంగ్వేజెస్. ఇలా గనక మీరు ప్రాక్టీస్ చేయకపోతే ఇండియా యొక్క 22 అఫీషియల్ లాంగ్వేజెస్ మీకు ఈజీగా గుర్తుంటే 1కి 2 సార్లు మీరు ట్రై చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండి. నెక్స్ట్ కొంచెం జల్లికట్టు. సో ఈ నేమ్ వింటే మనకి వెంటనే గుర్తొచ్చే స్టేట్ తమిళనాడు. అయితే ప్రతి సంవత్సరం కూడా జల్లికట్టు ఫెస్టివల్ అనేది తమిళనాడులో నిర్వహిస్తారు. ఒక బుల్ రేస్ గా చెప్తారనమాట దీన్ని. అయితే ఈ జల్లికట్టుకు సంబంధించి ఒక స్టేడియం అనేది తమిళనాడు ప్రభుత్వం తమిళనాడులోని మదురై ప్రాంతంలో ఏర్పరచనుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో జల్లికట్టు స్టేడియం ఇన్ మదురై. దీనిని జాన్ ఎండింగ్ కి, ఈ మంత్ యొక్క ఎండింగ్ కి మనకి ఆ స్టేట్ చీఫ్ మినిస్టర్ అయిన స్టాలిన్ గారు ఇనాగ్రేట్ చేయనున్నారు. అదే స్టేట్ కి గవర్నర్ గా ఆర్ఎన్ రవి గారు ఉన్నారనమాట. మదురైలోని మనకి ఆలంగనలూరు అనే ప్రాంతం ఏదైతే ఉందో, సో ఆలంగనలూరు అనే ప్రాంతంలో మనకి ఈ స్టేడియం ని నిర్మిస్తారంట. నిర్మించి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ స్టేడియం కి
కరుణానిధి గారి పేరుని పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత మదురైలో దీన్ని ఆయన ప్రారంభించడం జరుగుతుంది స్టాలిన్ గారు. ఇదే ఆ కరెంట్ అఫైర్. అడిగితే మిమ్మల్ని ఏ స్టేట్ అని అడుగుతారు. ఎవరు ప్రారంభిస్తున్నారు? మదురైలో ఏ ప్రాంతం అని అడుగుతారు. లేదా ఆ స్టేడియంకి ఎవరి పేరు పెడతారు అని చెప్పేసి అడుగుతారు. సో తమిళనాడు అనేది మనం తీసుకున్నట్టయితే మద్రాస్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. మద్రాస్ తర్వాత తమిళనాడుగా మారింది ఇలా. అప్పట్లో మద్రాసు ప్రాంతంగా ఉన్నప్పుడు 1917లో జస్టిస్ పార్టీ అని చెప్పేసి ఉండేది. వన్ ఆఫ్ ద డామినేటెడ్ పార్టీ ఇన్ సౌత్ ఇండియాగా చెప్పొచ్చు. 1944 వరకు కూడా జస్టిస్ పార్టీయే ఉందన్నమాట. దాని తర్వాత మనకి రామస్వామి నాయకర్, పెరియార్ అని కూడా పిలుస్తారు. ఆయన ద్రావిడ కజకం డీకే అనే దాన్ని స్టార్ట్ చేశారు మూవ్మెంట్ ని 1944లో. అది 49 వరకు నడిచింది. దాని తర్వాత ద్రావిడ మున్నిట్ర కజకం అనే ఒక పొలిటికల్ పార్టీ ఏర్పడింది. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి తమిళనాడు అనేది ఒక పూర్తిగా ఫామ్ అయిన తర్వాత జస్టిస్ పార్టీ, ద్రావిడ కజకం తర్వాత మనకి ద్రావిడ మున్నిట్ర కజకం డిఎంకేగా చెప్పొచ్చు. డిఎంకే అనే దాన్ని అన్నదొరై అనే ఆయన 1949లో ప్రారంభించారు. కానీ దాని తర్వాత దీన్ని నెమ్మదిగా లీడ్ చేసిన వ్యక్తి కరుణానిధి గారు అన్నమాట. సో ఇప్పుడు రూల్ చేస్తున్న పార్టీ కూడా డిఎంకే పార్టీని, ద్రావిడ మున్నిట్ర కజకం. అదే పార్టీలో ఒకప్పుడు రామచంద్రన్ గారు కూడా ఉండేవాళ్ళు అనమాట. రామచంద్రన్ గారికి కరుణానిధి గారికి మధ్యలో కొన్ని ఏవైతే మనకి డిస్ప్యూట్స్ రావడం వల్ల రామచంద్రన్ గారు ఈ పార్టీ నుంచి విడిపోయి 1972లో ఇదే మదురై ప్రాంతంలో ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నిట్ర కజకం ఏఐఏడిఎంకే అనే పార్టీని ఈయన ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇప్పుడు మనకి ఆంధ్రాలో, తెలంగాణలో ఇలాంటి ప్రాంతాల్లో పార్టీలు ఎలా అయితే ఉంటాయో తమిళనాడులో జస్టిస్ పార్టీ ఫస్ట్, దాని తర్వాత డీకే వచ్చింది. ఆ తర్వాత డిఎంకే ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నిట్ర కజకం పార్టీస్ అనేవి ఏర్పడ్డాయి. సో ఇప్పుడు ఇక్కడ స్టాలిన్ గారు రూల్ చేస్తున్నారో అంతకు ముందర ఆయన ఫాదర్ ఎవరైతే ఉన్నారో కరుణానిధి గారి యొక్క పేరుని దీనికి పెట్టబోతున్నారు అనమాట. ఈ స్టేడియం కి సంబంధించి కొంచెం ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, ఇండియాలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి తమిళనాడుకి సంబంధించి ఇది తెలుసుకుంటారు. ఈ ఇన్ఫర్మేషన్ హిస్టారికల్ పరంగా కూడా మీకు యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను చెప్పాను. అసలు కరుణానిధి గారి యొక్క బ్యాక్గ్రౌండ్ తెలియాలి కాబట్టి ఒక షార్ట్ కట్ లో ఇది చెప్పడం జరిగింది. కాకపోతే తమిళనాడుకి సంబంధించి ఇంకొంత ఇన్ఫర్మేషన్ ని మనం ఇక్కడ రివైజ్ చేద్దాం, ఎగ్జామ్ లో యూజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇంకొంత ఎగ్జామ్ కి యూజ్ అయ్యేది చూడండి, ఎలిఫెంట్ ఫెస్టివల్. సో మనకి జల్లికట్టు ఫెస్టివల్ లాగానే ఇండియాలో కొన్ని ఫెస్టివల్స్ ఉన్నాయి. ఎలిఫెంట్ ఫెస్టివల్ అనేది రాజస్థాన్ జైపూర్ లో జరుగుతుంది. ఇదే ఏరియాలో మనకి ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ లిటరేచర్ ఫెస్టివల్ అనేది కూడా జరుగుతుంది. దిరియో అనే ఫెస్టివల్ వచ్చేటప్పటికి గోవాలో జరుగుతుంది, సేమ్ జల్లికట్టు లాగానే. బట్ 1988లో దీన్ని ఇల్లీగల్ చేశారు. బట్ కొన్ని చోట్ల జరుగుతూ ఉంటుందండి. కంబాలా, ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే, ఎస్ఎస్సిలో ప్రీవియస్ క్వశ్చన్ ఇది. కర్ణాటకలో దీన్ని సెలబ్రేట్ చేస్తారు, కంబాలా రేస్ అనేది. నెక్స్ట్ కౌ ట్రాంప్లింగ్ అనేది మనకి మధ్యప్రదేశ్లో దీన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది, సేమ్ ఈ రేస్ లాగానే. ఫాక్స్ దర్శన్ తమిళనాడులోని మనకి కొన్ని ప్రాంతాల్లో ఏంటి అంటే ఈ ఫెస్టివల్ సందర్భంగా ఫాక్స్ ని పట్టుకొని దాన్ని విలేజెస్ లో చూపిస్తారంట. అది ఒక ఆచారంగా చెప్తారు. ఫాక్స్ దర్శన్ గా దాన్ని చెప్తారు. బుల్బుల్ ఫెస్టివల్ ఇన్ అస్సాం ఏరియా. బుల్బుల్ అనే బర్డ్స్ ఏవైతే ఉంటాయో, సో ఇది భోగ బీహు అని చెప్పేసి ఒక ఫెస్టివల్ జరుగుతుంది అస్సాంలో. అస్సాంలో మనం చెప్పుకున్న బీహు ఫెస్టివల్ 3 parts లో ఉంటుందని, అందులో ఒకటి భోగ బీహు. దాంట్లో భాగంగా ఈ బుల్బుల్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేస్తారంట బర్డ్స్ కి సంబంధించి. ఫ్రాక్ వెడ్డింగ్ అనేది కూడా అస్సాంలో చాలా ఫేమస్. రెయిన్స్ రావాలి, వర్షాలు రావాలన్న ఉద్దేశంతో ఇలాంటి ఫెస్టివల్ ఒకటి సెలబ్రేట్ చేస్తారు. మనకి థాయిలాండ్ లో మంకీ ఫెస్టివల్, మంకీ ఫీడింగ్ ఫెస్టివల్, వాటికి ఫుడ్ పెట్టే ఫెస్టివల్ ఒకటి సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దాన్ని లాబ్బురి మంకీ ఫెస్టివల్ అని చెప్పేసి అంటారు. మంకీ ఫెస్టివల్ ఇన్ తమిళనాడు ఏరియా, ఫ్రాగ్ వెడ్డింగ్స్ ఇన్ అస్సాం, బుల్బుల్ ఇన్ అస్సాం, ఫాక్స్ దర్శన్ ఇన్ తమిళనాడు, కౌ ట్రాంప్లింగ్ ఇన్ మధ్యప్రదేశ్, కంబాలా ఇన్ కర్ణాటక, దిరియో ఇన్ గోవా, ఎలిఫెంట్ ఫెస్టివల్ ఇన్ జైపూర్ అండ్ యాజ్ వెల్ as జల్లికట్టు ఇన్ తమిళనాడు ఏరియా. సో ఇవన్నీ ఫెస్టివల్స్ గా చెప్పొచ్చు. అలాగే కేరళలో ఒక బోట్ రేస్ జరుగుతుంది అనమాట. అది చాలా ఫేమస్, చాలా మూవీస్ లో కూడా మనం చూసుంటాం. దాన్ని వల్లం కల్లి ఫెస్టివల్ గా చెప్పడం జరుగుతుంది కొన్ని ప్రాంతాలు. ఇక తమిళనాడు విషయానికి వస్తే తమిళనాడులో మనకి ముదుమలై టైగర్ రిజర్వ్ అనేది కావచ్చు, గిండి నేషనల్ పార్క్, ముకుర్తి నేషనల్ పార్క్, ఇవన్నీ కూడా తమిళనాడులో ఫేమస్ నేషనల్ పార్క్స్ గా చెప్పొచ్చు. ఇకపోతే తమిళనాడు ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్. గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనే ఒక బయోస్పియర్ కి కూడా తమిళనాడు ఫేమస్ గా చెప్తాం. తమిళనాడులో 3 ఇంపార్టెంట్ పోర్ట్స్ ఉన్నాయి, ఓడరేవులు. ఒకటి చెన్నై పోర్ట్ అన్నమాట, ఈస్టర్న్ కోస్టల్ ఏరియా, తూర్పు తీర ప్రాంతంలో అతి పురాతనమైన ఓడరేవుగా చెన్నై పోర్ట్ ని చెప్తాం. దాంతో పాటుగా ట్యుటికోరిన్ పోర్ట్ అండ్ వీటితో పాటుగా ఎన్నోరు పోర్ట్ అని ఇంకొకటి ఉంటుంది. చెన్నై పోర్ట్, ఎన్నోరు పోర్ట్, ట్యుటికోరిన్ పోర్ట్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఇంపార్టెంట్ ఓడరేవులు మనకి తమిళనాడులో.
సో ఇది తమిళనాడుకి సంబంధించిన కొంత రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. కరెంట్ అఫైర్ మాత్రం మదురైలో జాన్ ఎండింగ్ కల్లా జల్లికట్టు స్టేడియం అనేది ప్రారంభం కాబోతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక ఇనిషియేషన్ కి సంబంధించి, అది కూడా ఫేమస్ ప్లేస్ లో. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య నగరంలో ఉన్న మనకి సరియూ రివర్ ఏదైతే ఉందో ఆ నది దగ్గర ఫస్ట్ ఈ బోట్ లేదా ఎలక్ట్రానిక్ బోట్ సోలార్ పవర్ తో నడిచే దానిని, సౌర విద్యుత్తో నడిచే దాన్ని మనకి యూపీ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా దీన్ని చెప్పొచ్చు. ఈ బోట్ ఇన్ సరియూ రివర్. సో మనకి సరియూ నది దగ్గర ఈ బోట్ అనే దానిని ఇనాగ్రేట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. చీఫ్ మినిస్టర్ గా మనకి యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు. ఈ బోట్ యొక్క కెపాసిటీ వచ్చేటప్పటికి 46 కిలో వాటర్ పర్ అవర్ గా ఉంది. అండ్ 30 ప్యాసింజర్స్, 2 క్రూ మెంబర్స్ మనకి దీంట్లో క్యాపబిలిటీగా పడతారు అనమాట. ఇది దానికి సంబంధించిన డిస్క్రిప్షన్. అయితే అయోధ్య దగ్గర ఉన్న ఈ సరియూ నది ఏదైతే ఉందో చాలా ఫేమస్ అని చెప్తా ఉంటారు. సరియూ రివర్ అనేది ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ఈ 2 స్టేట్స్ లో కూడా ఫ్లో అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ రివర్ ఆరిజినేట్ అయింది ఉత్తరాఖండ్ ఏరియాలో. ఉత్తరాఖండ్ లోని కుమావోన్ హిమాలయ పర్వత ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ నందన్ కోట్ అని చెప్పేసి ఒక మౌంటైన్ ఉంది. ఈ నందన్ కోట్ దగ్గరే ఇది ఆరిజినేట్ అయింది. దాని తర్వాత డిఫరెంట్ ప్లేసెస్ లో ఫ్లో అవుతూ ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య గుండా కూడా ఇది మనకి ఫ్లో అవ్వడం జరుగుతుంది. చివరిగా ఇండియా నేపాల్ బోర్డర్ దగ్గర శారదా నదితో ఇది కలుస్తుంది అని కూడా చెప్తారు. కొన్ని సార్లు లోయర్ గఘారా నదిని కూడా మనకి సరియూ నదిగా పిలిచినట్లుగా కొన్ని చోట్ల డిస్క్రిప్షన్ లో ఉంది. అయితే మనకి మెయిన్ గా ఇది కావాలి కాబట్టి ఇది మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అయోధ్య నది దగ్గరే మనకి ఈ అయోధ్య ప్రాంతం దగ్గరే సరియూ నది అనేది ఉంది. ఫస్ట్ పాయింట్, ఏ సిటీ అని అడిగితే ఎక్కడ ఫ్లో అవుతుంది అంటే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్. ఆరిజిన్ అడిగితే మాత్రం ఇది గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. అలాగే ఇంకొన్ని నదులు చూడండి. మన పెన్నా నది కర్నూలు దగ్గర మెయిన్ గా ప్రవహిస్తుంది. ఇన్ఫాక్ట్ రాయలసీమ జీవనది అని కూడా పిలుస్తారు, జీవనాడి అని కూడా. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే గుజరాత్ లోని వడోదరా దగ్గర విశ్వామిత్ర రివర్ అని చెప్తుంది. రాజ్కోట్ దగ్గర అజీ రివర్ అని చెప్పేసింది. ఉత్తరప్రదేశ్ లో ఆగ్రా దగ్గర యమునా రివర్, మధురా దగ్గర యమునా నది, అలాగే వారణాసి దగ్గర గంగా నది, లక్నో దగ్గర గోమతి, రాజమండ్రి దగ్గర గోదావరి, విజయవాడ దగ్గర కృష్ణా నది, ఇలా జబల్పూర్ దగ్గర నర్మదా నది. ఇలా ఒక్కొక్క సిటీ దగ్గర ఒక్కొక్క నదులు ఉన్నాయి. జబల్పూర్, రాజమండ్రి, విజయవాడ ఇవన్నీ మనకి జనరల్ గా తెలుస్తూ ఉంటాయి. శ్రీనగర్ అన్నాను అనుకోండి, జమ్మూ కాశ్మీర్ లో జీలం నది అని చెప్పేసి తెలుస్తుంది. కాబట్టి ఇవి కొంచెం కష్టం అని. విశ్వామిత్ర అనే నది వడోదరా దగ్గరని, అజీ నది అనేది రాజ్కోట్ దగ్గరని, ఇవి ఫ్రీక్వెంట్ గా మనకి రావు కాబట్టి ఇవి గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. ద ఫస్ట్ ఎలక్ట్రానిక్ బోట్ ఆర్ సోలార్ బోట్ లాంచ్డ్ బై ద అండ్ యూపీ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ గారు ఇన్ అయోధ్య ఆన్ సరియూ బ్యాంక్ గా చెప్పొచ్చు అనమాట. సరియూ నది ఒడ్డున ఫస్ట్ ఎలక్ట్రానిక్ బోట్ లేదా సోలార్ బోట్ ని యూపీ యొక్క ముఖ్యమంత్రి అయిన యోగి ఆదిత్యనాథ్ గారు ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ గా దీన్ని చెప్పొచ్చు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ స్పోర్ట్స్ రిలేటెడ్ గా చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రీసెంట్ గా మనకి ఎవరైతే ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద్ గారు ఉన్నారో ఈయన ఇండియా యొక్క నెంబర్ 1 చెస్ ప్లేయర్ గా స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ పొజిషన్ గతంలో ఇది విశ్వనాథ్ ఆనంద్ గారిది. విశ్వనాథ్ ఆనంద్ గారిని రీప్లేస్ చేస్తూ ఇప్పుడు ఆర్ ప్రజ్ఞానంద్ గారు ఇండియాస్ నెంబర్ 1 చెస్ ప్లేయర్ గా రావడం జరిగింది. దీనికి కారణం ఆయన చైనా యొక్క వరల్డ్ ఛాంపియన్ అయిన, చైనాకి సంబంధించిన ఆ కంట్రీ ప్రపంచ ఛాంపియన్ ఎవరైతే డింగ్ లారాన్ అనే పర్సన్ ఉన్నారో ఈయనని ఓడించడం, డిఫీట్ చేసిన తర్వాత ఈయన యొక్క ర్యాంక్ అనేది అలా రావడం జరిగింది. విశ్వనాథ్ ఆనంద్ గారిని రీప్లేస్ చేయడం జరిగింది ఇండియాలో నెంబర్ 1 గా. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ చెస్ అనేది 1924 లో ఏర్పడింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ స్విట్జర్లాండ్ లోని లుజానే అనే ప్రాంతంలో లొకేట్ అయి ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ టోటల్ గ్రాండ్ మాస్టర్స్ ఇన్ ఇండియా యాజ్ పర్ ద అప్డేట్ 84 ఉన్నారు. ఇంటర్నేషనల్ చెస్ డే, అంతర్జాతీయ చదరంగ దినోత్సవం ఎవ్రీ ఇయర్ కూడా 20th జూలైన మనకి సెలబ్రేట్ చేయబడుతుంది. ఇది స్పోర్ట్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కూడా స్పోర్ట్స్ కి సంబంధించింది, కాకపోతే టెన్నిస్ ఫీల్డ్ కి సంబంధించింది. టెన్నిస్ కి సంబంధించి మనకి ఎవ్రీ ఇయర్ గ్రాండ్ స్లమ్స్ జరుగుతాయి. లైక్ ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, సో యుఎస్ ఓపెన్, వింబిల్డన్ ఇలాంటివి. రీసెంట్ గా ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది స్టార్ట్ అయిందనమాట టెన్నిస్ మ్యాచ్. దీంట్లో మన ఇండియన్ టెన్నిస్ ప్లేయర్ అయిన సుమిత్ నగల్ గారు ఒక ఇంపార్టెంట్ హిస్టరీని క్రియేట్ చేశారు. ఇప్పటికి ప్రపంచంలో వరల్డ్ 27th ర్యాంక్ లో ఉన్న
అలెగ్జాండర్ బుబ్లిక్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈయన కజకిస్తాన్ కి సంబంధించిన పర్సన్. కజకిస్తాన్ కంట్రీకి సంబంధించిన అలెగ్జాండర్ గారిని సుమిత్ నగల్ గారు ఆస్ట్రేలియన్ ఓపెన్ మ్యాచ్ లో మనకి ఓడించడం జరిగిందనమాట. ఈ రౌండ్స్ ఇంకా జరుగుతున్నాయి. ఈ కరెంట్ అఫైర్ నేను చెప్పే టైంకి ఆయన చైనాకి సంబంధించిన ప్లేయర్ తో ఆస్ట్రేలియన్ ఓపెన్ ని ఆడుతున్నారు. సో లాస్ట్ మనకి జాన్ 16th ఆయన సుమిత్ నగల్ గారు యాజ్ వెల్ as అలెగ్జాండర్ గారు ఈ మ్యాచ్ ని ఆడడం జరిగింది. వరల్డ్ 27th ర్యాంకర్ అయిన ఈయనని సుమిత్ నగల్ గారు మనకి డిఫీట్ చేయడం జరిగింది. దాదాపుగా గ్రాండ్ స్లామ్ కి సంబంధించి 35 సంవత్సరాల ఈ హిస్టరీలో ఫస్ట్ టైం ఒక ఇండియన్ వరల్డ్ 27 ని ఇట్లా బీట్ చేయడం, అది కూడా మెన్స్ కేటగిరీలో ఫస్ట్ గా చెప్పొచ్చు అనమాట. సో అది దానికి సంబంధించి ఒక హిస్టారికల్ ఈవెంట్ గా కూడా ఇండియాకి సంబంధించి చెప్పొచ్చు. అది ఈ కరెంట్ అఫైర్. అయితే ఆస్ట్రేలియా ఓపెన్, వింబుల్డన్ వీటికి సంబంధించి కొంత జీకే రిలేటెడ్ గా కూడా తెలుసుకుందాం అండ్ కో రిలేటెడ్ కరెంట్ అఫైర్ గా కూడా తెలుసుకుందాం. ఎందుకంటే ఈ రెండు కూడా ఎస్ఎస్సి, రైల్వే, ఐబీ లాంటి ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా అడుగుతారు. ఈవెన్ గ్రూప్స్ ఓరియంటెడ్ లో కరెంట్ అఫైర్స్ లో మీకు బాగా యూజ్ అయ్యేది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ 2023కి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్. ఒకసారి అది కూడా సో ఇక్కడ చూడండి, మనకి ఎవ్రీ ఇయర్ కూడా ఆస్ట్రేలియా ఓపెన్, యుఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ అనేవి జరుగుతాయి అన్నమాట. సో దీంట్లో చూసుకుంటే ఆస్ట్రేలియా ఓపెన్, యుఎస్ ఓపెన్ హార్డ్ కోర్ట్ అనే దాంట్లో జరుగుతాయి అండ్ ఫ్రెంచ్ ఓపెన్ క్లే కోర్ట్ లో జరుగుతుంది, వింబుల్డన్ గ్రాస్ కోర్ట్ లో జరుగుతుంది. ఇప్పుడు మనకి ఆస్ట్రేలియా ఓపెన్ జరుగుతుంది కదా, అది హార్డ్ కోర్ట్ లో జరుగుతుంది. 2023లో ఏమైందంటే ఈ 4 గ్రాండ్ స్లమ్స్ లో ఈ మూడింటిని కూడా నోవెక్ జోకోవిచ్ మనకి విన్ అయ్యారు. వింబుల్డన్ వచ్చేటప్పటికి నోవెక్ గారికి అండ్ ఆల్క్రెజ్ గారికి మధ్యలో ఫైనల్ మ్యాచ్ ఉంది అండ్ నోవెక్ గారిని డిఫీట్ చేసి కార్లెస్ ఆల్క్రాజ్ మనకి వింబుల్డన్ కి సంబంధించి విజేతగా నిలవడం జరిగిందనమాట. 2023 మేల్ కేటగిరీకి సంబంధించి. ఇప్పుడు ఫీమేల్ కేటగిరీలో సబ్లాంకా అనే పర్సన్ ఏదైతే మనకి ఆస్ట్రేలియా ఓపెన్ ఉందో దాంట్లో విన్నర్ గా ఉన్నారు ఫీమేల్ కేటగిరీలో. ఫ్రెంచ్ ఓపెన్ కి సంబంధించి ఇగా స్వైటెక్, నెక్స్ట్ యుఎస్ ఓపెన్ కి సంబంధించి కోకో గాఫ్, నెక్స్ట్ ఆండ్రో నోవా, ఈమె వచ్చేటప్పటికి మనకి వింబుల్డన్. నేను ఏదైతే ఇక్కడ మీకు ఒక రిఫరెన్స్ కింద వరుస క్రమాన్ని ఇచ్చానో లైక్ ఆస్ట్రేలియా, ఫ్రెంచ్, యుఎస్ఏ, వింబుల్డన్, సేమ్ నేను అది కూడా అక్కడ అలాగే ఫాలో అయ్యాను. ఆస్ట్రేలియా, యుఎస్ఏ, ఫ్రెంచ్, వింబుల్డన్. ఇది మేల్ అండ్ ఫీమేల్ విభాగానికి సంబంధించి. అయితే కొన్ని సార్లు స్టాటిక్ జీకే పరంగా ఇక్కడ మిమ్మల్ని ఇట్లా కోర్ట్స్ కి సంబంధించి అడుగుతారు, లేదా 3 గ్రాండ్ స్లామ్స్ ని ఈయన విన్ అయ్యారు, ఈయన్ని డిఫీట్ చేసి వింబుల్డన్ ఈయన విన్ అయ్యారు కాబట్టి ఇక్కడ నుంచి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ని అడిగే ఛాన్స్ ఉంది. ఇది స్పోర్ట్స్ కి సంబంధించిన కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి, 9th ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్. ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్, భారతదేశ అంతర్జాతీయ సైన్స్ ఫెస్టివల్ అనేది 2015లో స్టార్ట్ చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇండియా యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ అచీవ్మెంట్స్ ని చాటి చెప్పడం అన్నమాట. దీనివల్ల ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది అండ్ దాంతో పాటుగా నెంబర్ ఆఫ్ పీపుల్ దీని వైపున మనకి ఎక్కువగా తెలుసుకోవడానికి కూడా ఒక స్కోప్ ఉంటుంది. అలాగా నెక్స్ట్ మనకి 2024లో జాన్ 17th నుంచి 20th మధ్యలో హర్యానాలోని ఫరీదాబాద్ లో ఈ ఫెస్టివల్ ని నిర్వహించనున్నారు. దీని యొక్క ఆబ్జెక్టివ్ అంటే థీమ్ అనేది వచ్చేటప్పటికి సైన్స్ అండ్ టెక్నాలజీ పబ్లిక్ అవుట్ రీచ్ అండ్ అమృతకాల్. సైన్స్ అండ్ టెక్నాలజీ పబ్లిక్ అవుట్ రీచ్ అండ్ అమృతకాల్ అనే ఉద్దేశంతో దీన్ని మనకి స్టార్ట్ చేశారు. లైక్ మనకి గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే కోవాక్సిన్, నెక్స్ట్ వచ్చేటప్పటికి కోవిషీల్డ్ కావచ్చు, ఇలాంటివి కోవిడ్ టైంలో వ్యాక్సినేషన్ ని ప్రొడ్యూస్ చేసింది, డెవలప్ చేసింది మనమే. సో మన కంట్రీలో ఇదొక మంచి అచీవ్మెంట్, డెవలప్మెంట్ అని చెప్పొచ్చు. అలాగే ఐఐటి కాన్పూర్, ఐఐటి ఢిల్లీ, ఐఐటి మద్రాస్ లాంటివి కూడా చాలా ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ ని ఇండియాలో తీసుకొచ్చాయన్నమాట. అవి కావచ్చు. అలాగే వాటితో పాటుగా మనకి చంద్రయాన్ 3 అనేది కావచ్చు, లేకపోతే నెక్స్ట్ అప్కమింగ్ ఫ్యూచర్ లో గగన్యాన్ అనేది ఉంది. రీసెంట్ గా ఆదిత్య L1 అనేది లాంచ్ చేస్తాం. ఇవన్నీ కూడా చెప్పడానికి ఇది ఒక ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్ గా మారనుంది. అదే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గా చెప్పచ్చు. నెక్స్ట్ వన్ ఒక టార్గెట్ కి సంబంధించి మనం అంటాం కదా, ఇండియాకి టీబీ ఎలిమినేషన్ కి ఒక టార్గెట్ ఉంది, కాలా అజారా అనే వ్యాధికి ఒక టార్గెట్ ఉందని. అలాగా గవర్నమెంట్ హ్యాస్ సెట్ టు టార్గెట్ టు రెడ్యూస్ యాక్సిడెంటల్ డెత్స్ బై 50% బై 2030. 2030 కల్లా ప్రభుత్వం ఒక లక్ష్యాన్ని పెట్టుకుంది. భారతదేశంలో ఇప్పుడు ఏవైతే రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణాలు జరుగుతున్నాయో ఆ మరణాల్లో 50% తగ్గించాలి 2030 కని టార్గెట్ పెట్టుకుంది. టార్గెట్ ఇయర్ 2030. రీజన్ రోడ్ యాక్సిడెంట్స్ ని డిక్రీజ్ చేయడం. ఎంత పర్సెంటేజ్? 50%. 2022లో 2022లో మనకి రోడ్ యాక్సిడెంట్స్ 12% గతం కంటే ఇంక్రీజ్ అయ్యాయంట.
రోడ్ యాక్సిడెంటల్ సంబంధించినవి 4.6 lakhs వరకు వెళ్ళిపోయాయంట. ఈవెన్ ఇండియాలో మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, రోడ్లు మరియు రహదారుల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నితిన్ గడ్కరీ గారి యొక్క ఆ రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే, ఆయన రిలీజ్ చేసిన దాని ప్రకారం ఇండియాలో ప్రతి గంటకి 53 రోడ్ యాక్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. 19 రోడ్ యాక్సిడెంట్ డెత్స్. ఆ ప్రమాదాల వల్ల 19 మంది చనిపోతున్నారు ప్రతి గంటకి. సో ఈ రేటుని తగ్గించాలి. దీన్ని 50% తగ్గించేయాలి. అందుకని చెప్పేసి ఈ టార్గెట్ ని పెట్టుకుంటున్నామని చెప్పారు. రీసెంట్ గా మనం కరెంట్ అఫైర్స్ చెప్పుకున్నప్పుడు ఎక్కువగా చూసింది ఎయిర్‌పోర్ట్స్ అన్నమాట. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఎయిర్‌పోర్ట్ స్టార్ట్ అయింది. లేకపోతే వేరే స్టేట్‌లో ఇంకొక ఎయిర్‌పోర్ట్ స్టార్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్‌లో భోగాపురం ఏదైతే ఉందో అక్కడ ఒక ఎయిర్‌పోర్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఇట్లాంటివి చూసాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ ఏంటంటే 2025 కల్లా 100 న్యూ ఎయిర్‌పోర్ట్స్ ని తీసుకురావాలనంట. అలాగే టీబీ ఎలిమినేషన్, మనకి టీబీ వ్యాధి ఉంది కదా, దాని ఎలిమినేషన్ ని మొదట్లో 2030 పెట్టి దాన్ని 2025కి తీసుకొచ్చారు. అయితే పూర్తిగా కాదు, కొంత శాతం ఎలిమినేట్ చేసేలాగా దీన్ని టార్గెట్ పెట్టుకున్నారు. అండ్ ద నెక్స్ట్ వన్, లాంగెస్ట్ నేషనల్ హైవే ఇన్ ఇండియా. భారతదేశంలో అత్యంత పొడవైన జాతీయ రహదారి. ఇది మీకు ఒక జీకే ఫ్యాక్ట్ గా గుర్తుండిపోతుంది. NH44 కశ్మీర్ టు కన్యాకుమారి. ఇది వరకు NH7 అన్నమాట. వారణాసి టు కన్యాకుమారి ఉండేది. సో ఇప్పుడు కొత్తగా చేంజ్ చేసిన తర్వాత NH44 కశ్మీర్ టు కన్యాకుమారి ఇండియా యొక్క లాంగెస్ట్ నేషనల్ హైవేగా ఉంది. ఇది జీకే ఫ్యాక్ట్, కోరిలేటెడ్ కరెంట్ అఫైర్ అండ్ ప్రెసెంట్ కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. రీసెంట్ గా మనకి గ్లోబల్ ఫైర్ వర్క్ అనే సంస్థ, ఫైర్ పవర్ అనే సంస్థ ఏదైతే ఉందో అది 145 దేశాలకి సంబంధించిన మోస్ట్ పవర్ఫుల్ మిలిటరీ కంట్రీస్ ర్యాంకింగ్ ఇచ్చింది. దీంట్లో USA టాప్ పొజిషన్ లో ఉంది. అమెరికా ఈజ్ అ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మిలిటరీ క్యాపబిలిటీ. సో ఫస్ట్ ప్లేస్ USA, సెకండ్ ప్లేస్ రష్యా, థర్డ్ ప్లేస్ చైనా ఉన్నాయి. 145 కంట్రీస్ లో ఇది గ్లోబల్ ఫైర్ పవర్ అనే సంస్థ ఇచ్చింది. మన ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేటప్పటికి 4th. ఫస్ట్ USA, సెకండ్ రష్యా, థర్డ్ చైనా, ఇండియా 4th ర్యాంక్ లో ఉంది. ఇండియా యొక్క స్కోర్ వచ్చేటప్పటికి 0.1023గా ఉంది. 145 లో ఈ 145th ర్యాంక్ అనేది భూటాన్కి వచ్చింది. అంటే భూటాన్ వీకెస్ట్ మిలిటరీ క్యాపబిలిటీని కలిగి ఉందన్నమాట. సో అలా చెప్పొచ్చు, వీకెస్ట్ కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మిలిటరీ క్యాపబిలిటీ. ఆ రకంగా భూటాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇక పాకిస్తాన్ విషయంలో ఇది 9th ర్యాంక్ లో ఉంది. రీసెంట్ గా ఈ సంస్థ ఇచ్చిన రిపోర్టు ప్రకారం అయితే ఇలా ఉంది. అలాగే కొన్ని ఇంపార్టెంట్ కోరిలేటెడ్ జీకే లైక్ ఇండియన్ ఆర్మీ డే Jan 15th, ఇండియన్ నేవీ డే December 4th, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే October 8th. అవన్నీ మనం గతంలోనే చెప్పుకున్నాం కాబట్టి నేను ఇక్కడ వీటిని మెన్షన్ చేయలేదు, జస్ట్ మీకు గుర్తు చేశానండి. కరెంట్ అఫైర్ అయితే మాత్రం మిమ్మల్ని ఇవి షఫిల్ చేసి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అరేంజ్ చేయమని అడుగుతారు, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అడుగుతారు, లేకపోతే ఒక స్పెసిఫిక్ కంట్రీ గురించి అడుగుతారు, లాస్ట్ కంట్రీ ఏది, ఎవరు రిలీజ్ చేశారు, ఇండియా యొక్క స్కోర్ 0.1123గా కూడా ఇవ్వచ్చు. సో అవి గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. సో ఇక్కడ MCQs చూడండి. విచ్ కంపెనీ ఓవర్టేక్స్ SBI టు బికమ్ మోస్ట్ వాల్యూడ్ పబ్లిక్ సెక్టార్ యూనిట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్. మార్కెట్ క్యాపిటలైజేషన్ ని డిఫైన్ చేయడానికి మనకి నెంబర్ ఆఫ్ రూట్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ అప్రోచెస్ ఉన్నాయి. సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ ని స్టాక్ మార్కెట్ రూపంలో కూడా అర్థం చేసుకోవచ్చు. ద మార్కెట్ వాల్యూ ఆఫ్, అంటే ఒక కంపెనీ యొక్క షేర్స్ ఉన్నాయి అనుకోండి, ఆ షేర్స్ టోటల్ షేర్స్ మొత్తాన్ని ప్రెసెంట్ షేర్ ప్రైస్ తో క్యాలిక్యులేట్ చేసి చూస్తే దాని యొక్క వర్త్ ని మనం మార్కెట్ క్యాపిటలైజేషన్ లో చెప్పొచ్చు నార్మల్ గా. అలాంటిది SBIకి 5.58 lakh crore అనమాట. 5.58 లక్షల కోట్లతో ఇప్పుడు దాని వర్త్ ఉంది. దాన్ని రీసెంట్ గా ఇంకొక పబ్లిక్ సెక్టర్ యూనిట్, ఇప్పుడు మనకి SBI పబ్లిక్ సెక్టరే కదా, పబ్లిక్ సెక్టర్ కి సంబంధించింది. అయితే ఈ క్రింది వాటిలో ఒకటి వచ్చేటప్పటికి SBIని ఓవర్కమ్ చేసింది, అది కూడా పబ్లిక్ సెక్టర్దే మార్కెట్ క్యాపిటలైజేషన్. అది ఏది అని అడుగుతున్నారు. NTPC, SAIL, LIC. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కంపెనీ ఓవర్టేక్స్ SBI టు బికమ్ మోస్ట్ వాల్యూడ్ PSU. ఇది 5.60 lakhs crores గా ఉందన్నమాట. ఇది రీసెంట్ గా దానిని మనకి ఓవర్కమ్ చేయడం జరిగింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ మోస్ట్ వాల్యూడ్ ఇన్ ఏ కేటగిరీ, మార్కెట్ క్యాపిటలైజేషన్ కి సంబంధించిన కేటగిరీలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనేది SBIని ఓవర్కమ్ చేసింది. SBI బ్రాండ్ అంబాసిడర్ గా ప్రెసెంట్ మనకి MS ధోని గారు ఉన్నారు. అండ్ SBI యొక్క డిఫరెంట్ బ్రాంచెస్, అంటే నూతన బ్రాంచెస్ ఇండియాలోనే కాకుండా శ్రీలంకలో కూడా 2023లో అది కూడా ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారి విజిట్ లో భాగంగా మనకి ఇనాగ్రేట్ చేయడం కూడా జరిగింది. నెక్స్ట్ వన్ చూడండి. విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ రిమూవ్డ్ ఆధార్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ యాక్సెప్టబుల్ డాక్యుమెంట్స్ యాజ్ అ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్. సో మనకి డేట్ ఆఫ్ బర్త్ కింద జనరల్ గా మనకి యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా ఆధార్ కార్డ్ అనే దాన్ని.
లైక్ కొన్ని అప్లికేషన్స్ ని ఫిల్ చేయడానికి, స్కీమ్స్ వాటికి దేనికైనా ఈవెన్ బ్యాంక్ అకౌంట్ కి సంబంధించి కూడా ఆధార్ కార్డ్ ని ఇవ్వడం జరుగుతూ ఉంటది. ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కిందకి సంబంధించి కావచ్చు, ప్రూఫ్ గా కావచ్చు. అయితే రీసెంట్ గా ఒక ఆర్గనైజేషన్ ఈ డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధించి ఆధార్ కార్డ్ ని ప్రూఫ్ గా తీసుకోలేము అని, అది మనకి యాక్సెప్టబుల్ డాక్యుమెంట్ లిస్ట్ ఏదైతే ఉంటుందో దాని నుంచి రిమూవ్ చేశామని చెప్పడం జరిగింది. అవి ఈపీఎఫ్ఓ, ఎల్ఐసి రెండూనా నన్నా అని చెప్పేసి అడుగుతున్నారు. ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఈపీఎఫ్ఓ, అది తన యొక్క యాక్సెప్టబుల్ డాక్యుమెంట్ లిస్ట్ లోంచి ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధించి ఆధార్ కార్డ్ ని రిమూవ్ చేసింది. ఆధార్ కార్డ్ ప్లేస్ లో పాన్ కార్డ్ ఉంది, పాస్పోర్ట్ ఉంది, అండ్ నెక్స్ట్ మీకు యూనివర్సిటీ మార్క్ షీట్స్ ఉంటాయి కదా, 10th క్లాస్ కి సంబంధించిన మార్క్ షీట్, అకాడమీకి సంబంధించి కానీ అలాంటివి కావచ్చు. సో ఇలా కొన్ని లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ని అక్కడ పెట్టడం జరిగింది. సో లేకపోతే రిజిస్టర్ కి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా బర్త్ సర్టిఫికెట్, సో అలాంటిది కావచ్చు. బట్ ఆధార్ కార్డ్ అయితే వాళ్ళు తీసుకోలేరు. రీసెంట్ గా మనకి ఈపీఎఫ్ఓ ఆర్గనైజేషన్ ఈ డెసిషన్ ని తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన ఎంసీక్యూగా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ చూడండి. రీసెంట్లీ మాస్గావోన్ డక్ షిప్ బిల్డర్స్ గివెన్ ఆర్డర్ ఆఫ్ 695 crores ప్రాజెక్ట్ టు విచ్ కంపెనీ? రీసెంట్ గా ఈ మిసైల్ సిస్టమ్ స్పేర్ పార్ట్స్ కి సంబంధించి సప్లై కోసమని 695 crores 695 కోట్ల ప్రాజెక్ట్ ని మాస్గావోన్ డక్ షిప్ బిల్డర్స్ అనేది ఈ క్రింది వాటిలో ఏ కంపెనీకి ఇచ్చింది? సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ, నేషనల్ థెర్మల్ పవర్ కార్పొరేషన్, హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడా, లేకపోతే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడా? భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఏదైతే ఉందో దీనికి మాస్గావోన్ డక్ షిప్ బిల్డర్స్ అనేది 695 కోట్ల ప్రాజెక్ట్ మిసైల్ సిస్టమ్ పార్ట్స్ కి సంబంధించి ఇవ్వబడింది రీసెంట్ గా. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి. ఎన్పిసిఐ ఏదైతే ఉందో సో రీసెంట్ గా ఎవరితో టైఅప్ అయ్యింది? మనకి గ్లోబల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ యూపీఐ కోసం. మనకి యూపీఐ అనేది ఉంది కదా, దీని యొక్క గ్లోబల్ ఎక్స్పాన్షన్ ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఎక్స్పాండ్ చేయడానికి, విస్తరింప చేయడానికి రీసెంట్ గా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ అనేది ఎవరితో టైఅప్ అయింది? పేటిఎం, గూగుల్ పేనా, ఫోన్ పేనా, ఆలా అని చెప్పేసి అడుగుతున్నారు. గూగుల్ పేతో ఎన్పిసిఐ మనకి రీసెంట్ గా టైఅప్ అయింది గ్లోబల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ యూపీఐకి సంబంధించి. ఆప్షన్ బి ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ ఎంసీక్యూ చూడండి. హూ విల్ ఇనాగ్రేటింగ్ ద ఓపెనింగ్ సెరమనీ ఆఫ్ 6th ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఇన్ చెన్నై? సో మనకి 6వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి తమిళనాడులోని చెన్నైలో జాన్ మంత్ లో ప్రారంభం కాబోతున్నాయి. అయితే మొట్టమొదటిగా చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో దీన్ని ప్రారంభించబోతున్నారు. అయితే ఈ ఓపెనింగ్ సెరమనీని ఎవరు ప్రారంభించబోతున్నారు? లైక్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉపరాష్ట్రపతి, భారతదేశ ఉపరాష్ట్రపతి జగదీప్ ధాన్కర్ గారా, క్రీడా శాఖ మంత్రి స్పోర్ట్స్ మినిస్టర్ అనురాగ్ సింగ్ ఠాకూరా, తమిళనాడు యొక్క చీఫ్ మినిస్టర్ అండ్ గవర్నర్ స్టాలిన్ అండ్ ఆర్ఎన్ రవి గారు కలిసి ప్రారంభించబోతున్నారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు విల్ ఇనాగ్రేట్ ద ఓపెనింగ్ సెరమనీ ఆఫ్ 6th ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఇన్ చెన్నై ఇన్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం గా చెప్పొచ్చు. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఒకసారి నేను ఆల్రెడీ చెప్పాను కదా, కరెంట్ అఫైర్స్ ఈ రోజు అయిపోయిన తర్వాత లాస్ట్ 15, 16, 17 మనం అసలు డిస్కస్ చేయలేదు. కాబట్టి ఆ 3 days లో కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం. 17th కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను. ఒకసారి అసలు ఏం జరిగింది అనేది ఓవరాల్ గా చూసుకోండి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ప్రపంచ ఎకనామిక్ ఫోరం డావోస్ లో స్టార్ట్ అయిందనమాట. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్ స్విట్జర్లాండ్ లో లొకేట్ అయి ఉంది. ఈ సంవత్సరం ఈ సమావేశాన్ని థీమ్ వచ్చేటప్పటికి రీబిల్డింగ్ ట్రస్ట్. సో నమ్మకాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలన్న ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేశారు. ఇండియా తరపున ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ హర్దీప్ సింగ్ పూరి గారు, అశ్విని వైష్ణవ్ గారు, అలాగే స్మృతి ఇరానీ గారు, వీళ్ళ ముగ్గురు కూడా ఇండియా తరపున మనకి ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో పార్టిసిపేట్ చేసే ముఖ్యమైన మినిస్టర్స్ గా చెప్పొచ్చు అనమాట. సో దానికి సంబంధించింది. అండ్ దెన్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. ధను యాత్ర అనేది ఒడిస్సాలో స్టార్ట్ అయింది. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ యాత్రని స్టార్ట్ చేశారంట 1948 నుంచి. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ కూడా కృష్ణుడి యొక్క లీలల్ని బేస్ చేసుకొని, కృష్ణుడి యొక్క అంశాన్ని బేస్ చేసుకుని ఈ యాత్రని నిర్వహిస్తారు ఒడిస్సాలో. అండ్ కల్చరల్ ఈవెంట్ కి ఇది ఒక ప్రతీకగా చెప్పడం జరుగుతుంది. ఒడిస్సా యొక్క చీఫ్ మినిస్టర్ గా నవీన్ పట్నాయక్ గారు, ఒడిస్సా యొక్క గవర్నర్ గా రఘువర దాస్ గారు ఉన్నారు. అలాగే ఒడిస్సాలో ఇంపార్టెంట్ పోర్ట్ గా, ఓడరేవుగా మనం దేన్ని చెప్తాము అంటే పారాదీప్ పోర్ట్ ఏదైతే ఉందో ఇది ఒడిస్సాలో ఇంపార్టెంట్ ఓడరేవుగా కూడా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఒడిస్సాలో మనకి బితర్ కనిక అనే ఇంపార్టెంట్ ఏరియా ఉంది. ఈవెన్ ఇది బయోస్పియర్ నేషనల్ పార్క్ గా కూడా చెప్పొచ్చు అనమాట. దీంతో పాటుగా సిమ్లిపల్ అనే ఇంకొక ఏరియా,
సిమ్లిపల్, భితర్కనిక ఇవన్నీ నేషనల్ పార్క్స్ అండ్ బయోస్పియర్స్ ఆఫ్ ఒడిస్సాగా చెప్పడం జరుగుతుంది. అది దీనికి సంబంధించింది. అదే కాకుండా కోనార్క్ సూర్య దేవాలయం, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి పూరి జగన్నాథ స్వామి టెంపుల్, ఈవెన్ పూరి యాత్ర అనేది కూడా ఒడిస్సాలో ఫేమస్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఒడిస్సాకి సంబంధించిన రెడ్ యాంట్ చట్నీ ఏదైతే ఉంటుందో, సో ఈ ఎర్ర చీమల చట్నీ అంటాం కదా, అది GI ట్యాగ్ ని కూడా రీసెంట్ గా పొందిందనమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి, ఆపరేషన్ సర్వశక్తి. దీనిని జమ్మూ కాశ్మీర్ లో ఇండియన్ ఆర్మీ ప్రారంభించింది. రాచౌరి ఏరియా కావచ్చు అండ్ ఇంకా దగ్గరగా ఉన్న ఏరియాస్ బోర్డర్ కి జమ్మూ కాశ్మీర్ లో అక్కడ మన ఇండియన్ ఆర్మీకి సంబంధించిన సోల్జర్స్ చాలా మంది ఈ ఏదైతే గస్తీ కాయడంలో చనిపోవడం జరిగింది అనమాట ప్రొటెక్షన్ లో. సో దానికోసం అని చెప్పేసి ఈ టెర్రరిస్టుల్ని అణచివేయడానికి ఆపరేషన్ సర్వశక్తి అనే దాన్ని జమ్మూ కాశ్మీర్ లో మన భారత ప్రభుత్వం స్టార్ట్ చేసింది. అలాగే ఇండియన్ ఆర్మీ డే అనేది జాన్ 15th నిర్వహించడం జరుగుతుంది. ఇది మనకి 17th కరెంట్ అఫైర్ అనుకోండి. ఈ రోజు కరెంట్ అఫైర్ లో మనం ఏం చదువుకున్నాం, ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ మిలిటరీ క్యాపబిలిటీ ఉన్న కంట్రీస్ లో టాప్ 1 లో USA, సెకండ్ రష్యా, థర్డ్ చైనా ఉంటే ఫోర్త్ ఇండియా ఉంది అవుట్ ఆఫ్ 145 కంట్రీస్ లో. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా మనోజ్ సిన్హా గారు ఉన్నారు. అలాగే నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి పెంచ్, ఈ దీనికి డయాగ్రామ్ కి సంబంధం లేదండి. సో ఇది ఇమేజ్ పర్ఫెక్ట్ గా రాలేదు, ఇది దీన్ని వదిలేసే, ఎందుకంటే అది లడాక్ లో ఉన్న ఇమేజ్ అన్నమాట. డ్రై పార్క్ కి సంబంధించింది. ఇక్కడ మనం డార్క్ పార్క్ గురించి మాట్లాడుతున్నాం, రెండు వేరు. ఇమేజ్ కి అండ్ కరెంట్ అఫైర్ కి సంబంధం లేదు, దాన్ని నెగ్లెక్ట్ చేసేయండి. సో ఇక్కడ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి భారతదేశంలో ఫస్ట్ డార్క్ స్కై పార్క్ అనేది రాబోతుంది. అది కూడా ఎక్కడ రాబోతుంది అంటే పెంచ్ టైగర్ రిజర్వ్. పెంచ్ టైగర్ రిజర్వ్ ని 1977 లో రికగ్నైజ్ చేశారు. మనకి ప్రాజెక్ట్ టైగర్ అనేది ఎప్పుడు వచ్చింది, 1973 లో ప్రాజెక్ట్ టైగర్ వచ్చిన తర్వాత కర్ణాటకలోని బాందిపూర్ టైగర్ రిజర్వ్ ని ఫస్ట్ రికగ్నైజ్ చేశారు. దాని తర్వాత ఉత్తరాఖండ్ లో జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ ని రికగ్నైజ్ చేశారు. సో 1977 లో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఈ రెండు ఏరియాలని ఆనుకుని ఉన్న పెంచ్ టైగర్ రిజర్వ్ ని రికగ్నైజ్ చేశారు. ఇప్పుడు అక్కడే ఈ ఫస్ట్ డార్క్ స్కై పార్క్ ఆఫ్ ఇండియా అనేది రాబోతుందన్నమాట. పొల్యూషన్ ని తగ్గించడానికి ఇలాంటి ఇనిషియేటివ్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. నెక్స్ట్ వన్, ప్రతి మంత్ కూడా ప్లేయర్ ఆఫ్ ద మంత్ కింద మేల్ అండ్ ఫీమేల్ క్రికెట్ ప్లేయర్స్ కి అవార్డ్స్ వస్తాయి. డిసెంబర్ మంత్ లో ప్లేయర్ ఆఫ్ ద మంత్ కేటగిరీలో ఫీమేల్ కేటగిరీలో ఇండియాకి సంబంధించిన క్రికెట్ ప్లేయర్ దీప్తి శర్మ గారికి వచ్చింది. మేల్స్ కేటగిరీలో ఆస్ట్రేలియన్ క్రికెటర్ అయిన ప్యాట్ కమిన్స్ గారికి ఈ అవార్డు అనేది వెళ్ళిందనమాట. సో మేల్ అండ్ ఫీమేల్ మన ఇండియన్ ఫీమేల్ క్రికెటర్ అయిన దీప్తి శర్మ గారికి డిసెంబర్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు అనేది వచ్చింది క్రికెట్ లో. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే లిథియం ఎక్స్ప్లోరేషన్, లిథియం వెలికితీతకి రీసెంట్ గా ఇండియా ఏ కంట్రీతో ఒప్పందాన్ని కుదుర్చుకుందంటే అర్జెంటీనాగా చెప్పొచ్చు అనమాట. ఇండియాకి సంబంధించిన కాంజీ విదేశీ ఇండియా లిమిటెడ్ అనేది ఏదైతే ఉందో అది 2 బిలియన్ లిథియం ఎక్స్ప్లోరేషన్ కోసం ఇటీవల మన అర్జెంటీనా తోటి ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. 2023-22లో కూడా కరెంట్ అఫైర్స్ లో లిథియం అనేది ఉంది. అండ్ ఇది బ్యాటరీస్ కోసం కావచ్చు, మిగతా వాటికి ఎక్కువగా యూజ్ చేస్తారు. ఎలక్ట్రానిక్స్ కేటగిరీకి సంబంధించి జమ్మూ కాశ్మీర్ లో అధిక మొత్తంలో ఈ లిథియం అనేది బయటపడింది. ఆ టైంలో లిథియం ట్రాంగిల్ అనే వర్డ్ బాగా పాపులర్ అయింది. మనకి చిలీ, అర్జెంటీనా, బొలీవియా ఈ 3 కంట్రీల దగ్గర ఉన్న లిథియం ఏదైతే ఉంటుందో ఈ రిజర్వ్స్ ఏరియాని లిథియం ట్రాంగిల్ ఆఫ్ ద వరల్డ్ గా కూడా పిలవడం జరుగుతుంది. ఆ లిథియం ట్రాంగిల్ ఆఫ్ ద వరల్డ్ లో ఉన్న అర్జెంటీనాతో ఇండియాకి సంబంధించిన కాంజీ విదేశీ లిమిటెడ్ 2 బిలియన్ లిథియం ఎక్స్ప్లోరేషన్ కోసం ఇటీవల ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి, ఫిఫా ఫుట్బాల్ ఆఫ్ ద ఇయర్ మేల్ కేటగిరీలో లియోనల్ మెస్సీ గారికి వస్తే, ఫిమేల్ కేటగిరీలో స్పెయిన్ కి సంబంధించిన ఆయాతన బోనమాటి అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో సో ఆమెకి రావడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. లియోనల్ మెస్సీ వన్ ఆఫ్ ద టాపెస్ట్ ఫుట్బాల్ ప్లేయర్ ఇన్ ద వరల్డ్. ఆయనకి 2023 ఫిఫా ఫుట్బాల్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అనేది లభించింది అనమాట. నెక్స్ట్ వన్, గ్వాటెమాలా అనే కంట్రీకి నూతన ప్రెసిడెంట్ గా బెర్నార్డో ఎరివాలో అనే పర్సన్ రావడం జరిగింది. బెర్నార్డో ఎరివాలో ఈజ్ అ న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ దట్ గ్వాటెమాలా కంట్రీ. దానికి సంబంధించి ఆల్రెడీ మనం ఇప్పటికే చాలా కంట్రీస్ ప్రైమ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్స్ ని రోజు రివిజన్ చేస్తా వచ్చాం కరెంట్ అఫైర్స్. లైక్ మనకి ఫ్రెంచ్ కి సంబంధించిన ఏమంటారు ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రోన్, మనకి జాన్ 26 రిపబ్లిక్ డే కి
గెస్ట్ గా రాబోతున్నారు, అది డిస్కస్ చేసాం. ఈజిప్ట్ ప్రెసిడెంట్ గా మళ్ళీ తిరిగి ఎంపికయ్యారు అబ్దుల్ ఫత్ అల్ సిసి గారు. ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ గా ఇబ్రహీం రైజీ ఉన్నారు, ఆయన గురించి చాలా సార్లు మనం డిస్కస్ చేసాం. జపాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఫ్యూమియో కిషిదా గారు ఎవరైతే ఉన్నారో ఆయన గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. అలాగే ఇజ్రాయెల్ కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ గా బెంజమిన్ నెతాన్యూ గారు ఉన్నారు, ఆయన గురించి కూడా డిస్కస్ చేసాం. ఇలా చాలా కంట్రీలకు సంబంధించిన ప్రైమ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్స్ గురించి మనం రోజు కరెంట్ అఫైర్స్ లో కవర్ చేసుకుంటూ వస్తున్నాం. రీసెంట్ గా గ్వెట్మాలా అనే కంట్రీకి బెర్నార్డో అరివాలో అనే పర్సన్ ప్రెసిడెంట్ గా రావడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో మనకి ఆఫీస్, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఎన్ఎస్ఓ, అది ఇండియా యొక్క ఎకనామిక్ గ్రోత్ ఫినాన్షియల్ ఇయర్ 2024 కి ఎంత ఉండొచ్చు అని చెప్పింది అంటే 7.3% ఉండొచ్చు అన్నట్టుగా అది ఒక ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇవి మనకి టాప్ 10 కరెంట్ అఫైర్స్ గా చెప్పడం జరుగుతుంది. ఇందులో ఒకటి మిస్ అయింది. ఎమ్మీ అవార్డ్స్ కి సంబంధించి 75th ఎమ్మీ అవార్డ్స్ లో బెస్ట్ సిరీస్ డ్రామా కేటగిరీలో సక్సెషన్ అనేది మనకి అవార్డ్ ని గెలుచుకోవడం జరిగింది అనమాట. అది ఆ మోస్ట్ ఆఫ్ ద అవార్డ్స్ ని గెలుచుకున్న దాంట్లో అది ఒకటి ఉందంట ఈ అవార్డ్స్ కి సంబంధించి. అది లాస్ ఏంజల్స్ లో జరిగింది ఈ అవార్డ్ సెరమనీ. ఇవి టాప్ 10 కరెంట్ అఫైర్స్. మనకి 17th రోజున మిస్ అయ్యాం మనం. కాకపోతే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ డెప్త్ గా ఇస్తే ఈ వీడియో కంటెంట్ ఎక్కువైపోతుంది కాబట్టి జస్ట్ మీకు అసలు ఏం జరిగింది, మనం మిస్ అయ్యాం కాబట్టి ఏం జరిగింది అని తెలియాలి అని ఆ రివ్యూస్ ని ఇవ్వడం జరిగింది. ఇవి అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ 17th అండి. సో ఇక్కడ కరెంట్ అఫైర్స్ చూడండి, ఇవి 16th అనమాట. ఆపరేషన్ అమృత్ అనే దాన్ని కేరళలో స్టార్ట్ చేశారు. ఇది ఎందుకు అంటే యాంటీబయాటిక్స్ ని మధ్యన ఎక్కువ యూజ్ చేస్తున్నారు, అలాంటివి ఎక్కువగా యూజ్ చేయకుండా ఉండడానికి సో మనకి కేరళ ప్రభుత్వం ఇది స్టార్ట్ చేసింది ఆపరేషన్ అమృత్ అనే దాన్ని. సో మనకి మన్సుఖ్ మాండవ్య గారు వచ్చేటప్పటికి హెల్త్ మినిస్టర్ గా ఉన్నారు. అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ జెనీవాలో ఉంది. వరల్డ్ హెల్త్ డే ఎవ్రీ ఇయర్ April 7th రికగ్నైజ్ చేసుకుంటాం. IUCN రెడ్ లిస్ట్ లో హిమాలయన్ ఉల్ఫ్, అగైన్ ఐమ్ రిపీటింగ్, హిమాలయన్ ఉల్ఫ్ ఏదైతే ఉందో దయనీయమైన స్థితిలో చేర్చబడింది. IUCN ఏం చేస్తుందంటే రెడ్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తుంది. అందులో మనకి ఎండిమిక్ అని, వల్నరబుల్, డేంజరస్ ఇలాంటి వాటిలో దయనీయమైన స్థితిలో హిమాలయన్ ఉల్ఫ్ అనే దాన్ని పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్, మధ్యప్రదేశ్ మనకి టాప్ గా ఉంది. ఫస్ట్ ఇండియా బీచ్ గేమ్స్ అనేవి మనకి డయ్యూలో గోగ్లా బీచ్ లో స్టార్ట్ అయినాయి అని చెప్పేసి డిస్కస్ చేశాం కదా. సో దానికి సంబంధించి మధ్యప్రదేశ్ టాప్ రావడం జరిగింది. అన్నిటిలో మనకి 18 మెడల్స్ గెలుచుకుంది, అందులో 7 గోల్డ్ మెడల్స్ ని గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ క్యామెల్ ఫెస్టివల్. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన కరెంట్ అఫైరే, కాకపోతే ఇక్కడ మళ్ళీ రిపీట్ వచ్చింది కాబట్టి చెప్పాను. ఇది బికనీర్ రాజస్థాన్ లో రీసెంట్ గా జరిగింది అనమాట. పుష్కర్ మేళా కూడా రాజస్థాన్ లోనే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి అప్డేట్, జోర్వార్ లైట్ ట్యాంక్ అనే దాన్ని ఇండియన్ ఆర్మీకి DRDO ఇవ్వడం జరిగింది. DRDO జోర్వార్ లైట్ ట్యాంక్ అనే దాన్ని అభివృద్ధి చేసింది, దాన్ని ఇండియన్ ఆర్మీకి ఇచ్చింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మాన్వర్, సో మాన్వర్ రాణా అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఇది నేను తప్పుగా రాశానండి, మాన్వర్ రాణా. సో మాన్వర్ రాణా గారు ఉర్దూ పోయెట్ అనమాట. ఆయన రీసెంట్ గా చనిపోవడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి జన్మాన్ యోజన అని చెప్పేసి ఈ ట్రైబల్ పీపుల్ ఉంటారు కదా, గిరిజన జాతి ప్రజలు, వాళ్ళకి పక్కా హౌసెస్ ని నిర్మించేందుకు ఇది స్టార్ట్ చేశారనమాట. జనజాతి గౌరవ్ దివాస్ రోజునే దీన్ని స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించిన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏదైతే 540 కోట్లు ఉన్నాయో రీసెంట్ గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు దాన్ని రిలీజ్ చేశారు. అలాగే నెక్స్ట్ గాంధీ ఆ లైఫ్ ఇన్ 3 క్యాంపెయిన్స్ అనే బుక్ అనమాట. దీన్ని MJ అక్బర్ గారు రాశారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అండ్ నెక్స్ట్ వన్ కనుక చూసినట్టయితే మనకి ఇక్కడ గవర్నమెంట్ క్లైమ్స్ 24.82 crore పీపుల్ ఎస్కేప్డ్ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇన్ లాస్ట్ 9 years. రీసెంట్ గా నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేసింది. దాంట్లో గత 9 సంవత్సరాల్లో భారతదేశంలో మల్టీ డైమెన్షనల్ పోవర్టీ నుంచి 24.82 కోట్ల మంది, దాదాపుగా 29 కోట్ల మంది మనకి మల్టీ డైమెన్షనల్ పోవర్టీ నుంచి ఏమంటారు ఎస్కేప్ అంటే అక్కడి నుంచి రిమూవ్ అవ్వడం జరిగింది. ఆ కేటగిరీ నుంచి తొలగించబడ్డారు. కొంతవరకు వాళ్ళు డెవలప్ అయ్యారని కూడా చెప్పొచ్చు, సేవ్ అయ్యారని. దానికి సంబంధించిన అప్డేట్ ఇది. సో ఇవి మనం టాప్ 10 ఏవైతే లేదా టాప్ 9 గా కూడా చెప్పొచ్చు అనమాట. 16th రోజు మిస్ అయిన కరెంట్ అఫైర్స్, 16th and 15th కి సంబంధించి కొన్ని కరెంట్ అఫైర్స్ నేను ఇక్కడ సెలెక్టివ్ గా చెప్పడం జరిగింది. చాలా జరిగాయండి, బట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతవరకు మనం ఏదైతే స్ట్రెస్ చేయగలమో దానిని ఇక్కడ నేను మెన్షన్ చేశాను. ఈ రోజు 16th, 17th, 18th కూడా
మనం డిస్కస్ చేసాం. కొంతమంది స్టూడెంట్స్ అడిగిన డౌట్స్ చూడండి. ఒకటి యూనికార్న్‌కి, స్టార్టప్‌కి డిఫరెన్స్ ఏంటి అంటున్నారు. లైక్ స్టార్టప్ నుంచే ఈ యూనికార్న్ అనే కాన్సెప్ట్ కూడా రైజ్ అయిందనమాట. సో, ఏ స్టార్టప్ కంపెనీ అయితే దాని యొక్క విలువ $1 బిలియన్ దాకా ఉంటదో, లేదా ఓవర్ $1 బిలియన్ కి మించి ఉంటదో ఆ కంపెనీ యొక్క వర్త్. సో, అలాంటి వాటిని యూనికార్న్ కంపెనీస్‌గా తీసుకోవడం జరుగుతుందనమాట. అది దీని యొక్క మెయిన్ ఏమంటారు డెఫినిషన్. యూనికార్న్ అనేది కూడా ఒక స్టార్టప్పే. కాకపోతే ఇప్పుడు ఒక 10 స్టార్టప్స్ ఉన్నాయనుకోండి. ఒక స్టార్టప్ వాల్యూ మేబీ ఒక 10 మిలియన్స్ ఉండొచ్చు. లేకపోతే 9 మిలియన్స్, 8 మిలియన్స్ ఉండొచ్చు. లేకపోతే 5 మిలియన్స్ ఉండొచ్చు. ఇంకొక స్టార్టప్ వాల్యూ 2 బిలియన్స్ ఉండొచ్చు. లేదా 3 బిలియన్స్ ఉండొచ్చు. ఏదైతే 1 బిలియన్‌కి మించిన వాల్యూ ఉంటదో ఆ స్టార్టప్‌ని యూనికార్న్ అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ వన్. సో, మనకి పర్పుల్ ఫెస్టివల్ అనేది చెప్పాను. అది గోవాలో జరిగింది. పర్పుల్ ఫెస్టివల్ అనేది దేనికోసం? దివ్యాంగులు ఉంటారు కదా! సో, వికలాంగులు, ఫిజికల్లీ డిజేబుల్డ్ పీపుల్. సో, అలాంటి వాళ్ళకి ఎంపవర్‌మెంట్ కోసం అని చెప్పేసి ఇలాంటిది. అంటే వాళ్ళలో ఒక సాధికారత, వాళ్ళలో ఒక అభివృద్ధి సాధించడానికి ఈ ఫెస్టివల్ అనేది స్టార్ట్ చేశారు. పర్పుల్ రివల్యూషన్ అనేది కశ్మీర్‌లో ఈ లావెండర్ ఫ్లవర్స్, లావెండర్ కల్టివేషన్ కోసం అని చెప్పేసి స్టార్ట్ చేశారు. లైక్ గ్రీన్ రివల్యూషన్ ఎందుకు? మనకి వరి అండ్ యాస్ వెల్ యాస్ గోధుమ, వీట్ అండ్ రైస్ కోసం. బ్లూ రివల్యూషన్ ఫిషెస్, ఆక్వాకల్చర్ కోసం. అండ్ యెల్లో రివల్యూషన్ ఆయిల్. అలాగే ఆయిల్ సీడ్స్ కోసం. పర్పుల్ రివల్యూషన్ అనేది దేనికోసము అంటే మనకి లావెండర్ ఏదైతే ఉంటుందో దాని కల్టివేషన్ ని బాగా ప్రోత్సహించడానికి. అలాగే ఢిల్లీ డిక్లరేషన్ G20లో భాగంగా తీసుకొచ్చారు కదా! ఎస్‌సీఓలో కూడా ఉందా అని అడుగుతున్నారు. సో ఎస్‌సీఓ అనేది మనకి వర్చువల్‌గా జరిగింది అండి. సో ఎస్‌సీఓలో డిఫరెంట్‌గా అక్కడ డిక్లరేషన్ అనేది జరిగింది. అది డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయి. బట్ ఢిల్లీలో మనకి మెయిన్ సమిట్ జరిగింది కాబట్టి దాన్ని ఢిల్లీ డిక్లరేషన్‌గా G20లో కొన్ని పాయింట్స్ చెప్పాం. ఢిల్లీ డిక్లరేషన్‌లో. ఎస్‌సీఓలో కూడా డిక్లరేషన్ జరిగింది. ఎస్పెషల్లీ టెర్రరిస్ట్‌కి సంబంధించిన పాయింట్స్‌ని కూడా హైలైట్ చేశారు. ఇక్కడ కూడా ఒక డిక్లరేషన్‌ని తీసుకోవడం జరిగిందండి. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి బ్రిక్స్ మీటింగ్ అనేది 2019 నుంచి వరుసగా అవుతున్నాయి. కరెక్టే. ఫస్ట్ బ్రెజిల్‌లో, దాని తర్వాత 19 బ్రెజిల్, 20 రష్యా, 21 ఇండియా వర్చువల్‌గా జరిగింది. 22 చైనా, అది కూడా వర్చువల్‌గానే జరిగింది. 23 అంటే లాస్ట్ ఇయర్ సౌత్ ఆఫ్రికా. ఇప్పుడు 2024 అంటే వరుసగా వస్తున్నాయి కదా! ఒకదాని తర్వాత ఒకటి. 2024లో ఎక్కడ జరగాలి? బ్రెజిల్‌లో జరగాలి. కాకపోతే 2024లో ఎక్కడ జరుగుతుంది? రష్యాలో జరుగుతుంది. డ్యూ టు లాజిస్టిక్స్ ఇష్యూ ఇన్ బ్రెజిల్. బ్రెజిల్‌లో లాజిస్టిక్స్ ఇష్యూ ఉందంట. అందువల్ల ఇప్పుడు బ్రెజిల్ స్కిప్ అయింది హోస్ట్ చేయడానికి. నెక్స్ట్ వేరే కంట్రీ ఏది ఉంది? రష్యా. రష్యా ఇప్పుడు 2024 బ్రిక్స్ సమావేశాన్ని కండక్ట్ చేస్తుంది. సో మనకి ఆర్డర్‌లోనే ఎళ్తున్నాయి. ఈ చిన్న ఇష్యూ వల్ల బ్రెజిల్ కండక్ట్ చేయాల్సిన బ్రిక్స్ సమిట్ 2024 రష్యా కండక్ట్ చేస్తుంది. అదే ఇక్కడ మనకి మెయిన్ థింగ్, లాజిస్టిక్స్ ఇష్యూ. అండ్ హ్యాపీ భోగి అండ్ హ్యాపీ సంక్రాంతి. ఐ హోప్ అందరూ ఫెస్టివల్‌ని చేసుకొని ఉంటారు. సో మనం ఏదైతే కరెంట్ అఫైర్స్ మిస్ అయ్యామో, మీరు ఏదైతే ఫెస్టివల్ మోడ్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఒక్కసారి ఇదంతా కూడా రివైజ్ చేయండి. నెక్స్ట్ చూడండి, ఎస్‌సీఓ మొదటి సమావేశం ఎక్కడ, ఎప్పుడు జరిగింది అని అడుగుతున్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఫస్ట్ మీటింగ్ ఏమో చైనాలో జరిగింది. అండ్ అసలు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అయితే 2003లో వచ్చింది. ఎస్‌సీఓ యొక్క ఫస్ట్ సమావేశం 2001 చైనాలో పెట్టిన, ఫుల్ ఫ్లెడ్జ్డ్ మీటింగ్ అనేది 2003 రష్యాలో కండక్ట్ చేశారు. అండ్ ఏపీ ఇయర్ రౌండ్ అప్ పాయింట్స్ ని ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారండి. అది కూడా ట్రై చేస్తాం. మాక్సిమం మనకి ఏపీ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా కొన్ని ఇంపార్టెంట్ దాని రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో అవి కవర్ చేయడానికి ట్రై చేస్తాం. ఇవి స్టూడెంట్స్ అడిగిన కొన్ని డౌట్స్ అండి, దానికి సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్. ఈ రోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. దీని తర్వాత 17th కరెంట్ అఫైర్స్ రివ్యూ, దాని తర్వాత 16th కరెంట్ అఫైర్స్ రివ్యూ కూడా చూద్దాం. సో 18th అంటే ఈ రోజు కరెంట్ అఫైర్స్ రివ్యూ చూడండి. ఫార్సీ అనే దానిని క్లాసికల్ లాంగ్వేజ్ కింద తీసుకోవడానికి మనకి ఇండియాకి సంబంధించిన క్లాసికల్ లాంగ్వేజెస్ 6 ఉన్నాయి కదా, వాటితో పాటుగా పాలీ, ప్రాకృతి, ఫార్సీ లాంగ్వేజెస్ ని కూడా తీసుకుంటారు. ఇరాన్ ని విజిట్ చేసిన దాంట్లో భాగంగా జైశంకర్ సుబ్రహ్మణ్యం గారు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, ఇది మనకి అనౌన్స్ చేశారు. నెక్స్ట్ వన్, జల్లికట్టుకి సంబంధించి ఏదైతే ఒక స్టేడియం ఉందో అది మదురైలో ప్రారంభం కాబోతుంది ఈ జాన్ ఎండింగ్ కి. నెక్స్ట్, సరియూ రివర్ దగ్గర ఫస్ట్ టైం ఎలక్ట్రానిక్ బోట్ లేదా సోలార్ బోట్ అనే దాన్ని యూపీ చీఫ్ మినిస్టర్ అయిన యోగి ఆదిత్యనాథ్ గారు ప్రారంభించారు. అలాగే ప్రజ్ఞానంద్ గారు ఎవరైతే ఉన్నారో విశ్వనాథ్ ఆనంద్ గారి ప్లేస్ ని రీప్లేస్ చేశారు. ఇండియాలో నెంబర్ 1 చెస్ ప్లేయర్ గా ఈయన ఉండడం జరిగింది. చైనా యొక్క వరల్డ్ ఛాంపియన్ అయిన ఎవరైతే లియారే గారిని ఓడించిన తరువాత ఇప్పుడు ఈయన ఈ ప్లేస్ ని సంపాదించుకున్నారు. సుమిత్ నగల్, వన్ ఆఫ్ ద ఫేమస్ టెన్నిస్ ప్లేయర్ ఇన్ ఇండియా.
రీసెంట్ గా ఆయన మనకి ఏదైతే ఆస్ట్రేలియా ఓపెన్ ఛాంపియన్షిప్ జరుగుతుందో దాంట్లో ఒక 27th ర్యాంకర్, వరల్డ్ కి సంబంధించిన 27th ర్యాంకర్ కజకిస్తాన్ ప్లేయర్ ని ఓడించడం ద్వారా 35 ఇయర్స్ ఆఫ్ గ్రాండ్ స్లామ్ హిస్టరీలో అలా ర్యాంకింగ్ లో ఉన్న పర్సన్ ని ఓడించిన ఫస్ట్ మెన్స్ ఇండియన్ టెన్నిస్ ప్లేయర్ గా కూడా ఆయన ఉండడం జరిగింది. అలాగే నెక్స్ట్ 9th ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అనేది రీసెంట్ గా ప్రారంభమైంది. దాని గురించి మనం డిస్కస్ చేసాం. నితిన్ గడ్కరీ గారు మినిస్టర్ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించి అయితే ఈ మినిస్ట్రీ రీసెంట్ గా ఒక టార్గెట్ ని రిలీజ్ చేసింది. 2030 కల్లా భారతదేశంలో 50% రోడ్ యాక్సిడెంట్ డెత్స్ ని తగ్గిస్తామని చెప్పేసి ఒక కమిట్మెంట్ ని తీసుకోవడం జరిగింది. మిలిటరీ ర్యాంక్ రీసెంట్ గా ఒక 145 కంట్రీస్ కి సంబంధించి గ్లోబల్ ఫైర్ వర్క్ అనేది మనకి రీసెంట్ గా ఫైర్ పవర్ అనేది రీసెంట్ గా అనౌన్స్ చేయడం జరిగింది. దీంట్లో టాప్ 1 యుఎస్ఏ, టాప్ 2 చైనా, టాప్ 2 రష్యా, టాప్ 3 చైనా అండ్ 4th ర్యాంక్ లో ఇండియా అనేది ఉంది. ఇండియా స్కోర్ 0.10123 గా ఉందన్నమాట. అలాగే 9th ర్యాంక్ లో పాకిస్తాన్, 145th ర్యాంక్ లో భూటాన్ అనేది ఉందన్నమాట. నెక్స్ట్ వన్ డౌట్ సెక్షన్ అనేది మీకు కండక్ట్ చేసాం. దాంతో పాటుగా ఇంకొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని MCQ ఫార్మెట్ లో మనం డిస్కస్ చేయడం జరిగింది. అవి ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్, MCQs అండ్ డౌట్ సెక్షన్. ఈ రోజు స్కీమ్ చెప్పలేదు, ఎందుకంటే స్కీమ్ ప్లేస్ లో మనం 16th 17th కరెంట్ అఫైర్స్ ఉన్నాయి కదా, అవి కవర్ చేసాం అనమాట. ఒకసారి దాని రివ్యూ కూడా చూద్దాం. అలాగే ఇవి 17th రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది రీసెంట్ గా డావోస్ లో స్టార్ట్ అయిందని, దీని హెడ్ క్వార్టర్ స్విట్జర్లాండ్ లో ఉందని, ఇండియాకి సంబంధించి హర్దీప్ సింగ్ పూరి గారు, అలాగే స్మృతి ఇరానీ గారు అండ్ అశ్విని వైష్ణవ్ గారు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారని, అలాగే రీబిల్డింగ్ ఆఫ్ ట్రూత్ అన్నట్టుగా దీని యొక్క థీమ్ ఉన్నట్టుగా మనం డిస్కస్ చేసాం. ఒడిస్సాలో ధనుయాత్ర అనేది కృష్ణుడి యొక్క అంశం మీద, అంటే ఆ స్టోరీ మీద బేస్ అయ్యి ఈ యాత్రని 1948 నుంచి ఎవ్రీ ఇయర్ మనకి కండక్ట్ చేసుకుంటూ వస్తున్నారని డిస్కస్ చేసాం. ఆపరేషన్ సర్వశక్తి అనేది జమ్మూ కాశ్మీర్ లో ఇండియన్ ఆర్మీ స్టార్ట్ చేసింది. జమ్మూ కాశ్మీర్ లో బోర్డర్ కి దగ్గరగా ఉన్న రజౌరి, పుంచ్ ఏరియాలో ఇండియన్ ఆర్మీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు గతంలో చాలా మంది చనిపోవడం జరిగింది. సో దానికి సంబంధించి ఈ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో ఆ యాక్టివిటీస్ ని అనగదొక్కేందుకు అనొచ్చు, లేదా సప్రెస్ చేసేందుకు సర్వశక్తి అనే దాన్ని ఇండియన్ ఆర్మీ జమ్మూ కాశ్మీర్ లో స్టార్ట్ చేసింది. ఫస్ట్ ఇది డార్క్ స్కై పార్క్ అండి, డ్రై అని ఉంది, సెర్చ్ చేసుకోండి. డార్క్ స్కై పార్క్ పెంచ్ టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో అక్కడ స్టార్ట్ కాబోతుంది. పెంచ్ టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఏరియాస్ ని ఆనుకుని ఉంది. 1977 లో దీన్ని టైగర్ రిజర్వ్ గా రికగ్నైజ్ చేశారు. దీప్తి శర్మ గారు ఇండియాకి సంబంధించిన ఫీమేల్ క్రికెట్ ప్లేయర్ అండ్ డిసెంబర్ మంత్ లో ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఫీమేల్ కేటగిరీలో ఈమెకి రావడం జరిగింది. మేల్ కేటగిరీలో ఆస్ట్రేలియాకి సంబంధించిన క్రికెటర్ ప్యాట్ క్యూబిన్స్ గారికి వెళ్ళడం జరిగింది. ఇండియా అండ్ అర్జెంటీనా లిథియం కి సంబంధించి అగ్రిమెంట్ ని కుదుర్చుకోవడం జరిగింది. ఇండియాకి సంబంధించిన కాంజీ విదేశీ లిమిటెడ్ అర్జెంటీనాతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రపంచంలోనే లిథియం ట్రాంగిల్ గా అర్జెంటీనా, బొలీవియా, చిలీ అనే కంట్రీస్ రికగ్నైజేషన్ పొందాయి. సో దీంట్లో అర్జెంటీనాతో ఇండియా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఫిఫా ఫుట్బాల్ ఆఫ్ ద ఇయర్ మేల్ కేటగిరీలో 2023లో లియోనెల్ మెస్సీ గారు ఈ అవార్డ్ ని అందుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ గ్వెట్మాలా ప్రెసిడెంట్ గా బెర్నార్డ్ అనే వ్యక్తి రీసెంట్ గా అపాయింట్ అయ్యారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. అలాగే 75th ఎమ్మీ అవార్డ్స్ అనేవి మనకి లాస్ ఏంజల్స్ లో జరిగాయి. దాంట్లో మనకి సక్సెషన్ అనేది ఏదైతే ఉందో అది బెస్ట్ డ్రామా సిరీస్ గా అవార్డ్ ని పొందింది. అండ్ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఫినాన్షియల్ ఇయర్ 2024 లో ఇండియా యొక్క ఎకనామిక్ గ్రోత్ అనేది మనకి 7.3% ఉండొచ్చు అన్నట్టుగా చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనకి 18th అయిపోయింది, 17th అయిపోయింది కదా, 16th కరెంట్ అఫైర్స్ చూడండి. ఆపరేషన్ అమృత్ అనేది కేరళ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం యాంటీబయాటిక్స్ యూసేజ్ ని కొంచెం ఆపడానికి అని చెప్పేసి, కంట్రోల్ చేయడానికి దీన్ని స్టార్ట్ చేశారు. హిమాలయన్ ఊల్ఫ్ ఏదైతే ఉందో ఈ హిమాలయన్ ఊల్ఫ్ అనే దాన్ని IUCN రెడ్ లిస్ట్ లో వల్నరబుల్, దయనీయమైన స్థితిలో ఉంచడం జరిగింది. ఫస్ట్ బీచ్ గేమ్స్ అనేవి మనకి డయ్యూలోని గోగ్లా బీచ్ లో జరిగాయి. దీంట్లో ఆల్ ఓవర్ గా మధ్యప్రదేశ్ అనేది టాప్ ర్యాంకింగ్ లో ఉండడం జరిగింది. దానికి సంబంధించి ఇంటర్నేషనల్ క్యామెల్ ఫెస్టివల్ అనేది బికనీర్ ఇన్ రాజస్థాన్ లో మనకి సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేశారు. జోరావర్ లైట్ ట్యాంక్ అనే దాన్ని DRDO రూపొందించింది అండ్ ఇండియన్ ఆర్మీకి దాన్ని హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. అండ్ నెక్స్ట్ మనావర్ రానా గారు ఎవరైతే ఉన్నారో ఉర్దూ పోయెట్, ఆయన రీసెంట్ గా మరణించారు. ఒబిచరీస్ కి సంబంధించింది. నెక్స్ట్ జాన్మన్ యోజన అనేది ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉంటారో గిరిజన జాతి ప్రజలు, వాళ్ళకి పక్కా హౌసెస్ ని నిర్మించడానికి జనజాతి గౌరవ దివాస్ అనే రోజున ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఈ ప్రోగ్రామ్ ని ప్రారంభించారు. అయితే రీసెంట్ గా మనకి ఈ 16th రోజున 540 కోట్లు 540 crores ని ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ గా ఆయన రిలీజ్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి.
గాంధీ ఆ లైఫ్ ఇన్ 3 క్యాంపెయిన్స్ అనే బుక్ ని మనకి అక్బర్ గారు రాయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇందులో 24.98 దాదాపుగా 28 వరకు కూడా ఎవరైతే కోట్ల మంది ప్రజలు ఉన్నారో ఇండియాలో వాళ్ళు మల్టీ డైమెన్షనల్ పావర్టీ నుంచి మనకి ఎస్కేప్ అయినట్టుగా కూడా చెప్పడం జరిగింది. అంటే ఆ లిస్ట్ నుంచి తొలగించబడినట్టుగా చెప్పడం జరిగింది. ఇది నేను నంబర్ అనేది మిస్ మ్యాచ్ చేశాను. మీరు కానీ నేను ఆల్రెడీ మీకు కరెంట్ అఫైర్‌లో మెన్షన్ చేశాను కాబట్టి అక్కడ ఇమేజ్‌లో ఒకసారి చూడండి. ఈ నంబర్ నేను మిస్ మ్యాచ్ చేసి చెప్పాను మీకు. సో ఇది ఈరోజు మనం ఓవరాల్‌గా డిస్కస్ చేసిన 16థ్, 17థ్, 18థ్ కరెంట్ అఫైర్స్‌గా చెప్పొచ్చు అండ్ వాటి రివ్యూస్. ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉన్నా అండ్ నేను ఫ్లోలో చెప్పినప్పుడు ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా మిస్ మ్యాచ్ అయినట్టు అనిపిస్తున్నా సరే కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ డే రోజున దానికి సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. ఒకవేళ నేను ఫ్లోలో ఏదైనా మిస్ మ్యాచ్ చేసుంటే గనుక నేను సరి చేస్తాను. థాంక్ యూ.